సభాధ్యక్షులు మెగారెడ్డి గారు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క మల్లు గారు, అదే రకంగా జూపల్లి కృష్ణారావు గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర అధికారులు, చీఫ్ సెక్రటరీ, కలెక్టర్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రజలు ఒక పెద్ద బ్రహ్మోత్సవం జరిగినప్పుడు తిరుపతిలో ఏ రకంగా ప్రజలు వస్తారో ఈరోజు ముఖ్యమంత్రి గారు వనపర్తి వస్తుంటే ప్రజలందరూ కూడా ఆయన్ని చూడాలని, మాట్లాడాలని, షేక్ హ్యాండ్ ఇయ్యాలని ఒక హిస్టీరియా, ఒక భావం తప్పనిసరిగా ఆయన్ని చూస్తే చాలనే విధంగా అన్ని చోట్ల ప్రజలు తండోపతండాలుగా ఉన్నారు. ఈ మీటింగ్లో కూడా మరి అనుకున్న దానికంటే రెట్టింపు ప్రజలు, మహిళలు, యువకులు, రైతులు అందరూ కూడా వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక వెనకబాటుతనాన్ని, దానికి ఉన్నటువంటి ముఖ్య కారణాల్ని గుర్తించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి కులగణన చేసి ఆ కులాల్లో వెనకబట్టున్నటువంటి వాళ్ళు ఏ కులానికి ఎంతమంది ఉన్నారు, అందులో ఎంతమంది చదువుకున్నారు, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమందికి ఆర్థిక పరిస్థితి బాగుంది అనే విషయాలన్నింటినీ 1,00,000 మందితో అధికారులతో 50 రోజులు మరి సర్వే చేయించి అసెంబ్లీలో పెట్టి రేపు వచ్చే అసెంబ్లీలో బిల్లు పెట్టాలని ఆలోచన చేస్తున్నటువంటి గొప్ప సామాజిక తత్వవేత్తే కాకుండా విప్లవకారుడని మీ అందరికీ మనం చేస్తున్నాను. నేను పార్లమెంటు సభ్యుడిగా 4-5 ముఖ్యమంత్రులకి దగ్గరగా పనిచేస్తాను, కానీ రేవంత్ రెడ్డి గారు ఒక ఆమడ దూరంలో ఉన్నటువంటి మనిషి ఏం ఆలోచిస్తున్నాడు, వారి ఉద్దేశం ఏంటి, వారి ఇంటెన్షన్ ఏంటి, వారి పరిస్థితులు ఏంటి అన్నీ తెలుసుకొని ఈ 14 నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో విప్లవం తీసుకొచ్చినటువంటి విప్లవ నాయకుడుగా మన భారతదేశంలో ఇవాళ గుర్తించారు. సామాజికంగా అట్టడుగున ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి 56 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి ఒక్కొక్క స్కూల్కి 200 కోట్ల రూపాయలు పెట్టి ఒక స్కూల్లో 2,600 మంది 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా చదివి కులం, మతానికి సంబంధించిన పూర్తిగా వాసన లేకుండా చేసి సమాజంలోకి వచ్చి మొత్తం సమాజంలో ఒక కొత్త మార్పుని, కొత్త విప్లవాన్ని తీసుకొని రావడానికి రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నాడనడానికి ఇది పెద్ద నిదర్శనం. మొత్తం 7 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వెనకబడ్డ జాతులతో పాటు ఫార్వర్డ్కి సంబంధించిన పేద పిల్లలకి 45% మెస్ ఛార్జీలు పెంచి 200% హాస్పిటల్ ఛార్జీలు పెంచినటువంటి ఒక సామాజిక విప్లవకారుడు రేవంత్ రెడ్డి గారు. అంతేకాకుండా ఆయన ముఖ్యమంత్రి కాకముందు చాలా మంది అనుకున్నారు ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిప్పులు జరుగుతూ ఎవరైనా తప్పు చేస్తే, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ చేసినటువంటి తప్పుల్ని ప్రజల ముందు స్పష్టంగా తెలియజేస్తూ మాట్లాడినటువంటి విధానానికి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రివర్యులు అందరినీ ఒక టీములాగా ఆయన టీములో ఫస్ట్ పర్సన్ గా ఉండి అందరినీ కలుపుకొని పోతున్నాడు. ఇది చూసి ప్రతిపక్షం వాళ్ళు ఓర్పుకోలేక కేటీఆర్, హరీష్ రావు, కవిత వాళ్ళ నాయకులందరూ నోరు పారేసుకొని ముఖ్యమంత్రి మీద, అదే రకంగా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు రేవంత్ రెడ్డి గారిని, నేను కానీ మన కాంగ్రెస్ పార్టీ కానీ మీరందరూ కానీ ముఖ్యంగా ఈ దాడి నుంచి ప్రతిపక్ష పార్టీలు చేసే
తప్పుడు దాడి నుంచి రక్షించి తిప్పి కొట్టాల్సిన సమయం వచ్చిందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఒక్క మాట 2 నిమిషాల్లో నేను మాట్లాడటం పూర్తి చేస్తాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర పోవాల్సి ఉంది. అందువల్ల నేను ఎక్కువగా మాట్లాడలేను. ఒక్క మాటలో చెప్పాలంటే మనకు ఒక తండ్రిలాగా ఒక అన్నలాగా మన సొంత కుటుంబ సభ్యుల్ని ఏ రకంగా చూసుకుంటారో ఆయన దగ్గర ఒక కృతజ్ఞతా భావం ఉంది. ఇవాళ ఆయన చదువుకునేటప్పుడు ఏ ఇంట్లో అద్దెకున్నాడో ఆ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న బోయ కుటుంబానికి సంబంధించిన అందరినీ పలకరించి అక్క తమ్ముళ్లాగా మాట్లాడటమే కాకుండా 300-400 మంది ఆయన హై స్కూలు కాలేజీ చదువుకున్న వాళ్ళందరినీ ఈ క్యాంప్ ఆఫీస్ లో కూర్చొని మరి భోజనం పెట్టి అందరితో మాట్లాడారంటే ఎవరైనా ఆయనతో స్నేహంగా ఉన్నా లేక ఆయనతో మంచి పని చేసిన వాళ్ళందరినీ జీవితాంతం గుర్తుంచుకునేటటువంటి గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఈ లక్షణం వల్లనే ఇవాళ ముఖ్యమంత్రిగా పనిచేయటమే కాకుండా మొన్న గాంధీ భవన్ లో మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తెచ్చి రేవంత్ రెడ్డి గారిని ఏ రకంగా ముఖ్యమంత్రిని చేశామో రేపొచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయాలని మాట ఇచ్చి మార్గనిర్దేశం చేసినటువంటి వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు. ఇవాళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మన మల్లు భట్టి విక్రమార్క గారు అన్నదమ్ముల్లాగా వారి కులం వేరైనా ఆలోచన విధానం ఒకటే. మల్లు భట్టి విక్రమార్క మన రేవంత్ రెడ్డి గారు సమాజంలో సమూలమైన మార్పులు తీసుకోవాలని వారిద్దరూ చేస్తున్న కృషి వల్ల ఇవాళ ప్రజల్లో ఒక రకమైన సంతోషం వ్యక్తమవుతుంది. ఇప్పుడే ఎస్సీలకి బీసీలకి ప్రత్యేక బడ్జెట్ కూడా మన ఉప ముఖ్యమంత్రి గారు ప్రకటించబోతున్నారు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇప్పుడు నేను 2 విషయాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ శెట్టి గారు, ఆయన వనపర్తి, ఈ వనపర్తిలోనే ఆయన పుట్టి ఇక్కడ చదువుకొని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చైర్మన్ అయ్యాడు. ఆయన ఈ ప్రాంతం మీద ఉన్న ప్రేమతోని మన నాగర్ కర్నూలు పార్లమెంటులో 6 కొత్త స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లు నిన్న మొన్ననే శాంక్షన్ చేశారు. చిన్నంబాయి కొల్లాపూరు, అలంపూర్ కాస్రోడ్ అలంపూరు, కంచరావుపల్లి కొల్లాపూరు, పెద్ద కొత్తపల్లి కొల్లాపూరు, చిట్యాల, వనపర్తి మార్కెట్ యార్డ్, ఇవన్నీ మన ఎస్బీఐ కొత్త బ్రాంచ్లు. ఇవి కాకుండా ఎస్బీఐ కస్టమర్ సర్వీస్ పాయింట్స్ అని ఒక 15 అంబటిపల్లి, వెల్టూర్, రంగాపూర్, ఇన్లోల్, మేడిపూర్, గట్టిప్పలపల్లి, ఊరుకొండ, రవిచర్ల, ఇర్విన్, మెజోర్ల, మామిడిబండ, పెద్దగూడెం, జంగమాయపల్లి, నందిన్నె, కోడేరు, ఈ 15 గ్రామాల్లో సర్వీస్ సెంటర్స్ కూడా పెట్టడానికి ఎస్బీఐ సిఎండి గారు శాంక్షన్ ఇచ్చారు. కొత్త బ్రాంచ్లు ఇంకా రాబోయాయి. సిద్ధాపూరు, పోల్కంపాడు, రాజోలి, పెట్లవల్లి, వేపరగల్ల ఇక్కడ కొత్త బ్రాంచ్లు ఇవ్వడానికి ఇప్పుడు సర్వే జరుగుతుంది. దీంతో పాటు 71 లక్షలతోనే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్లో బాత్రూమ్లు, లెట్రిన్లు, మంచినీళ్ళ కోసం సిఎస్ఆర్ ఫండ్ కింద మన శ్రీనివాస్ శెట్టి గారు శాంక్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా 2.5 కోట్ల రూపాయలతోనే ఒక మెడికల్ వ్యాన్, దాంట్లో డాక్టరు, నర్సు, అటెండర్ నుంచి మన నాగర్ కర్నూలు పార్లమెంట్కి ఒక మెడికల్ వ్యాన్ ని 2.5 కోట్ల రూపాయలతో శ్రీనివాస్ శెట్టి గారు శాంక్షన్ చేశారు సిఎస్ఆర్ ఫండ్ కింద. అదే రకంగా 2 కోట్ల రూపాయలతోనే అచ్చంపేట దగ్గర 15 గ్రామాలని వారు అడాప్ట్ చేసుకొని
దాని సర్వతోముఖ అభివృద్ధికి పనిచేస్తూ ఒక మెడికల్ వ్యాన్ని యానిమల్స్ కోసం కూడా శాంక్షన్ చేయటం జరిగింది 75 లక్షలతోని. ఇవన్నీ సిఎస్ఆర్ కింద జరిగింది. అదే రకంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన నాగర్ కర్నూలు పార్లమెంటులో కొండారెడ్డిపల్లిలో ఒక బ్రాంచ్ని శాంక్షన్ చేసింది. జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఒక బ్రాంచ్ శాంక్షన్ చేసింది. మేడిపూర్లో ఒక బ్రాంచ్ శాంక్షన్ చేసింది. నందిర్నలో చేసింది. ఉత్తరంలో చేసింది. ఈ 5 చేశారు. ఇంకొక 4 ఇప్పుడు వీటిని సర్వే చేసి శాంక్షన్ చేస్తారని చెప్పారు. పెద్ద కొత్తపల్లి, అంబటిపల్లి, సల్కాల్పూర్, గట్టుప్పలపల్లి. ఇది కాకుండా నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ సెంటర్ పర్మనెంట్ గా పెట్టి బిల్డింగులు కట్టి అక్కడ స్కిల్ డెవలప్మెంట్ పెట్టడానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 బ్రాంచీలు శాంక్షన్ చేయటం జరిగింది. దాంతో పాటు ప్రతి జిల్లా కేంద్రంలో ఒక డిజిటల్ లైబ్రరీ కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేశారు. మణిమేకల సిఎండి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సిఎస్ఆర్ ఫండ్ కింద 2 కోట్ల రూపాయలతో టాయిలెట్స్, బాత్రూమ్లు మన గవర్నమెంట్ స్కూల్స్ లో కట్టడానికి శాంక్షన్ ఇవ్వటం జరిగింది. ఇవే కాకుండా ఇంకా కొత్తగా లోన్స్ విషయానికి వస్తే ఈరోజు లోన్ మేళా చెప్పాం. ఒక 1017 కోట్ల రూపాయలు ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 275, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 208, అదే రకంగా కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్, కారూర్ వైశ్య బ్యాంక్, కృష్ణా భీమా బ్యాంక్, ఇవన్నీ కలిపి 1000 కోట్లు తట్టి లోన్లు ఇవ్వటం జరిగింది. మహిళలకి 1000 కోట్లు ఇవ్వటం జరిగింది బ్యాంకుల్లో. వీరందరికీ ప్రత్యేకంగా బ్యాంకర్స్ అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చక్కగా అందరితో కోఆర్డినేట్ చేసినటువంటి వనపర్తి జిల్లా కలెక్టర్కి, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్కి, అదే రకంగా గద్వాల జిల్లా కలెక్టర్కి, నా దగ్గర 5 ఎమ్మెల్యేలు, మంత్రివర్యులు వీళ్ళందరూ ఈ లోన్ శాంక్షన్ చేయడానికి సపోర్ట్ చేసినందుకు వారికి కృతజ్ఞతలు. నిన్న జాబ్ మేళా చేస్తే 295 మందికి జాబ్ ఉద్యోగాలు ఇవ్వబడింది. ఇంకా ఉద్యోగాలు ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తామని మనం చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. వచ్చే ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ప్రతిపక్ష పార్టీకి పోకుండా రేవంత్ రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్. సాహిత్య, సాంస్కృతిక, పర్యాటక రంగాల్లో వనపర్తికి ప్రత్యేకత ఉంది. సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రులు గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారి సందేశం. ఈనాటి ముఖ్య అతిథి మన పాలమూరు ముద్దుబిడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, సహచర మంత్రివర్యులు సీతక్క గారు, అట్లాగే వేదికమైనటువంటి శాసనసభ్యులందరికీ, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులందరికీ, అట్లాగే అడ్వైజర్ షబ్బీర్ అలీ గారికి, గౌరవ చిన్నారెడ్డి గారికి, అట్లాగే శివసేన రెడ్డి గారికి, అందరికీ, వేదికమైనటువంటి పెద్దలందరికీ, ప్రజాప్రతినిధులందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి అక్కచెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు పాలమూరు ముద్దుబిడ్డ, పాలమూరు జిల్లాకే గర్వకారణం. ఇలా మన పాలమూరు ముద్దుబిడ్డ రాష్ట్రానికే ముఖ్యమంత్రి కావడం పాలమూరు జిల్లా అదృష్టం. అందులో వనపర్తి జిల్లాలో చదువుకున్నటువంటి కారణంగా ఈనాడు వనపర్తి జిల్లా వాళ్ళు, వనపర్తి నియోజకవర్గ వాళ్ళు
ప్రజానికందరూ కూడా మరీ అదృష్టవంతులు. అందుకే ఈనాడు పెద్ద ఎత్తున ఈనాడు వనపర్తి నియోజకవర్గంలో శంకుస్థాపనలు ప్రారంభాలు చాలా జరిగినాయి. అట్లాగే ఇది ప్రారంభం మాత్రమే. యావత్ పాలమూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి. అట్లాగే ఈనాడు ఇదే కాకుండా అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మన పాలమూరు బుద్ధిబిడ్డ కాబట్టి కృష్ణానది జలాల్లో ఉన్నటువంటి ప్రతి నీటి బొట్టు కూడా ప్రతి సెంటు గుంటకు పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాలకు సెంటు గుంటకు నీళ్లు అందించి సస్యశ్యామలం చేసేటువంటి దానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈనాడు ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇందిరమ్మ ఇళ్ళు మొదలు కాబోతూ ఉన్నాయి. చాలా అంటే ఎన్నికల ముందు చెప్పినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా అమలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. వీటితో పాటుగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు. అట్లాగే ఈనాడు మనం చూస్తూ ఉన్నాం టీవీలలో సోషల్ మీడియాలో కేసీఆర్ గారైనా హరీష్ అయినా కేటీఆర్ అయినా యావత్ బీఆర్ఎస్ నాయకులు వనపర్తికి సంబంధించినటువంటి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అయినా ఈ జిల్లాను మొత్తం మేమే నీళ్లు ఇచ్చినాం మేమే సస్యశ్యామం చెప్పి మాట్లాడతారు. వాస్తవాలు యావత్ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నా. పాలమూరు జిల్లాలో మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ అయినా భీమా అయినా నెట్టెంపాడైనా కోయిల్సాగర్ అయినా ఈ అన్ని ప్రాజెక్టులు కూడా కాంగ్రెస్ హయాంలో గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే ఇవన్నీ కూడా మొదలు కావడమే కాదు ఈ ప్రాజెక్టులకు కాంగ్రెస్ హయాంలో ఖర్చు పెట్టినటువంటిది 8,131 కోట్లు. అది ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులున్నా కూడా 8,030 కోట్లు ఖర్చు పెట్టిరు. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన రాష్ట్ర ఆదాయాన్ని మనం ఖర్చు పెట్టుకుంటూ హైదరాబాద్ రాజధానిగా లక్షల కోట్ల ఆదాయం వస్తూ 8 లక్షల కోట్ల అప్పు చేసి కూడా మరి బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో ఇప్పుడు నేను చెప్పిన ఈ మహాత్మా గాంధీ కల్వకుర్తి భీమా నెట్టెంపాడు అన్ని ప్రాజెక్టులు కలిపి గడిచిన 10 సంవత్సరాల కాలంలో 6,137 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అంటే ఈ ప్రాజెక్టులు మొదలైంది కాంగ్రెస్ హయాంలోనే, ఖర్చు పెట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. ఒకటి. రెండవ అంశం మీరందరూ చూసినారు, బాధాకరమైన సంఘటన. శ్రీశైలం ఎస్ఎల్బీస్ అంటే ఆ సొరంగంలో ఒక భాగం కూలిన కారణంగా విపరీత నీళ్లు వరద వచ్చి రాళ్ళు రప్పులు వచ్చి 8 మంది అందులోనే ఇప్పటికీ కూరుకుపోయారు. అంటే ఏమాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా దాన్ని కూడా రాజకీయ కోణంలో రాజకీయాన్ని మలుచుకోవడం కోసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిదం వల్లనే ఇది జరిగిందని మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళ మాటలను ఏం మాట్లాడుతూ ఉన్నారు? గడచిన 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మేము 200 కిలోమీటర్ల సొరంగాలు తవ్వినాం అని మీరే మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి మీరు మొదలుపెట్టిన సొరంగాలు తవ్వితే అంతకు ముందే శ్రీశైలం సొరంగం 44 కిలోమీటర్లలో 25 కిలోమీటర్లు కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసింది. మరి 8 లక్షల కోట్ల అప్పు చేసి ఈ మిగిలిన 19 కిలోమీటర్ల సొరంగం ఎందుకు పూర్తి చేయలేదు? నేను ఈ వేదిక ద్వారా అడుగుతా ఉన్న హరీష్ రావు ఛాలెంజ్ ఇస్తూ ఉంటాడు. అంటే ముందే మీకు ఏమైనా కలబడ్డదా? ఎక్కడైతే మన కూలి ఉందో అది ముందే కూలితో మీకు తెలిసి కట్టలేదా? నిధులు లేక కట్టలేదా? 8 లక్షల కోట్ల అప్పు. ఈ ప్రాజెక్టును సొరంగాన్ని పూర్తి చేస్తే కాంగ్రెస్ పార్టీ పేరు వస్తలేదని కట్టలేదా? ఎందుకంటే పంపులు మోటార్లు అవసరం లేదు, తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆయకట్టుకు ఇచ్చేది. అంటే కేవలం రాజకీయ కోణాలు మాట్లాడుతూ ఎన్నో రకరకాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మన గౌరవ ముఖ్యమంత్రి గారు 60 సంవత్సరాల కాలంలో ఎవ్వరు కూడా చేయనటువంటిది ఈనాడు బీసీ కులగణన చేసి సమాజంలో బీసీలు కూడా విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఉపాధి అవకాశాల్లో రాజకీయ పదవుల్లో కూడా 42% వాటా ఉండాలని ఇల్లులు తిరిగి సుమారు 90,000 అధికారులతో సర్వే చేయించి ఇలా శాసనసభలో పెట్టి న్యాయం చేసే కార్యక్రమం చేస్తూ ఉంటే వీళ్ళు దానిలో పాల్గొనకుండా ఉల్టా చోరు కొత్వాలు గడ్డ అంటే అన్నట్టుగా మళ్ళీ ప్రభుత్వాన్ని విమర్శించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను మీ అందరూ ఒకటే మనం చేస్తూ ఉన్నా, తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటిది కాంగ్రెస్ పార్టీ 100 మంది ప్రాణాలు త్యాగం చేసిండ్రు.
మరి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ శ్రీరామ రక్ష. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఈ యొక్క సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల్లో మీరందరూ పాలు పంచుకోవాలి. ఒక చక్కని పరిపాలన, సుపరిపాలన, అవినీతికి అవకాశం లేని పరిపాలన మనందరం కలిసి, మనమందరం ఒక కుటుంబం కలిసి చేసుకోవాలని చెప్పని ఇద్దరు మీరందరూ కూడా పాల్గొనాలని, తోడు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల ధన సిరి మన గౌరవ మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క ధనసరి వారి సందేశం. ఈరోజు మట్టిగడ్డ, మాణిక్యం గడ్డ, మన ముఖ్యమంత్రి పుట్టిన గడ్డ వనపర్తి ప్రాంతం, మరి పాలమూరు గడ్డ నుంచి అశేషంగా తరలి వచ్చిన మా అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు, పెద్దలందరికీ, మరి మహబూబ్నగర్ గడ్డ నుంచి, పాలమూరు గడ్డ నుంచి, వెనుకబడ్డ జిల్లా నుంచి ఈ రాష్ట్రాన్ని ఏలుతూ ఈ దేశంలో ఈ రాష్ట్రం యొక్క ఘనకీర్తిని మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి, మన డిప్యూటీ సీఎం గారికి, మన జూపల్లి కృష్ణారావు గారికి, మన స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి గారికి, మన ఎంపీ మల్లురావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మరి ఎర్రటెండలో కూడా మా అక్క చెల్లెళ్ళు అశేషంగా వచ్చినందుకు మీ అందరికీ నమస్కారాలు. అధికారులకు, పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు మా అక్కలందరూ ఆలోచించాలి, గత 14 నెలల నుంచి అధికారానికి వచ్చిన క్షణం నుంచి మా ఆడబిడ్డల యొక్క ఆర్థిక స్థితిగతులను ఏ రకంగా మెరుగుపరచాలి, మార్పు తీసుకురావాలి, వీళ్లను లక్షాధికారులుగా, కోటీశ్వర్లుగా ఎలా చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి క్షణం, ప్రతి నిమిషం మీ యొక్క సోదరుడు, మీ అందరి అభిమాన నాయకుడు, మా అందరి నాయకుడు, మా అందరి మరి సోదరుడు రేవంత్ రెడ్డి గారు నిరంతరం ఆలోచన చేసి ఎక్కడ ఏ బిజినెస్ ఉన్నా అందులో మహిళల్ని ముందంజలో ఉంచాలి. ఒక కుటుంబంలో ఆడవాళ్ళు అభివృద్ధి చెందితే ఆ కుటుంబం అంతా అభివృద్ధి చెందుతుంది, తద్వారా ఆ ప్రాంతం అంతా కూడా బాగుంటది అనే ఆలోచనతోటి దాదాపుగా వడ్డీ లేని రుణాలు ఈ రోజు వరకే 21,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. మేము అనుకున్న లక్ష్యాన్ని ఇప్పటికే రీచ్ అయినాం, కంప్లీట్ చేసినాం. మహిళలు ఈరోజు పెట్రోల్ బంకులు ఓపెన్ చేస్తున్నారు. మహిళలు ఈరోజు మరి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు నడుపుతున్నారు. మహిళలు ఈరోజు సోలార్ విద్యుత్ ప్లాంట్లు నడుపుతున్నారు. రేపటి నుంచి బస్సులు కూడా మీ చేతిలోనే ఉండబోతున్నాయి. కాబట్టి మరి మహిళల కోసం ఒక అన్నలాగా, మీ యొక్క తమ్ముళ్లాగా, మీ యొక్క కుటుంబ సభ్యుల్లాగా మీకోసం నిరంతరం పరితపించేటువంటి మీ అందరి బిడ్డ, మీ అందరి అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారిని మా ఆడకూతులందరూ కూడా అండదండగా ఉండి దీవించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మార్చి 8వ తారీఖు నాడు మరి హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున మహిళలతో మీటింగ్ పెట్టడం జరుగుతూ ఉంది. ఇక్కడ పనిచేసినటువంటి అనేక మంది మహిళలు, దాదాపుగా 400 మంది మహిళలు గత సంవత్సర కాలంలో చనిపోయినరు. ఒకప్పుడు వాళ్ళు చనిపోతే వాళ్ళకి ఎలాంటి భరోసా లేదు. కానీ ఈరోజు మహిళలు చనిపోతే, మహిళా సంఘం సభ్యురాలు చనిపోతే వాళ్లకు 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మీరు లోన్ తీసుకొని ఎవరైనా చనిపోతే కట్టకుండా ఆ భారం మిగిలిన కుటుంబ సభ్యుల మీద పడకుండా ఉండడం కోసం ఒక పెద్దన్నలాగా, మరి ఒక చిన్నన్నలాగా ఇద్దరు కూడా రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఇద్దరు బాధ్యత తీసుకొని ఒక దిక్కు చనిపోయిన కుటుంబాలకు లైఫ్ ఇన్సూరెన్స్ తో పాటు లోన్ బీమా కూడా మరి ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరందరూ అత్యున్నతంగా ఎదగడమే ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యం. కాబట్టి మీరందరూ కూడా బాగా బిజినెస్ చేసుకొని బాగా ఆర్థికంగా ఎదగాలని మీ కుటుంబ సభ్యుడిగా ఆకాంక్షిస్తున్నాడు. కాబట్టి మీరందరూ కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్.
వెలుగుల కలిమిని పంచే విద్యుత్ శక్తి, ఆర్థిక బలిమిని పెంచే విద్వత్ శక్తి. ఆనరబుల్ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారి సందేశం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వనపర్తి శాసనసభ నియోజకవర్గ ముద్దుబిడ్డగా ఈ ప్రాంత ప్రజలంతా కూడా చాలా ప్రేమతో ఆప్యాయంగా ఈరోజు ఆదరాభిమానాలతో స్వాగతం పలికారు. అటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారికి, గౌరవ స్థానిక పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి గారికి, గౌరవ స్థానిక శాసనసభ్యులు మెగారెడ్డి గారికి, రాష్ట్ర ప్లానింగ్ బోర్డు చైర్మన్ పెద్దలు చిన్నారెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు శంకరయ్య గారికి, గౌరవ శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు రాజేష్ గారికి, గౌరవ శాసనసభ్యులు శ్రీహరి గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ దామోదర్ రెడ్డి గారికి, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పెద్దలు షబ్బీర్ అలీ గారికి, గౌరవ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి గారికి, ఏఐసిసి కార్యదర్శి నాతో పాటు శాసనసభ్యులుగా పనిచేసినటువంటి సోదరులు సంపత్ గారికి, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ గారికి, చైర్మన్ మైనార్టీ సెల్ ఓబెదుల్లా కొత్వాల్ గారికి, అట్లాగే డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారికి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ గారికి, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్లు ముగ్గురు శ్రీనివాస్ గౌడ్ గారికి, ప్రమోదిని గారికి, ప్రశాంత్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకి, ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారికి, ఇతర ఉన్నతాధికారులకి, అనేక గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ఇంత ఎండ ఉన్నప్పటికి కూడా ఈ సమయంలో ఈ సమావేశానికి మీ ప్రేమను చాటుకోవటానికి ఇంత దూరం వచ్చిన మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. వనపర్తి శాసనసభ నియోజకవర్గం అత్యంత రాజకీయంగా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో అనేక రాజకీయ పార్టీలకి భావజాలాలకి ఆలవాలమైనటువంటి ప్రాంతం ఇది. ఇటువంటి ప్రాంతం నుంచే విద్యార్థి దశ నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని వాటిని ఏ రకంగా సాధించి పరిష్కరించవచ్చు అనేటువంటి ఆలోచనతో మొదలైనటువంటి జీవితం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి ఆనాటి స్నేహితులందరినీ కూడా ఇక్కడ కలుసుకోవటానికే కాకుండా ఇక్కడ చదువుకున్నటువంటి ఈ ప్రాంతానికి న్యాయం చేయాలి, మేలు చేయాలనేటువంటి ఆలోచనతో కొన్ని వేల కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలని వనపర్తి శాసనసభ నియోజకవర్గంలో చేపట్టడం జరిగిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మిత్రులారా, ఈరోజు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తలుచుకుంటే బహుశా 2200 కోట్ల రూపాయలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఉపాధి అవకాశాలు చూపించడానికి దాదాపు 2200 కోట్ల రూపాయలు ఈ ఒక్కరోజే ఈ శాసనసభ నియోజకవర్గంలో పంపిణీ చేయటం జరిగిందని చెప్పడానికి కూడా ప్రజాప్రభుత్వంగా సంతోషిస్తూ ఉన్నాం. దీనిలో ఇప్పుడే సీతక్క గారు చెప్పినట్టు 1000 కోట్ల పైబడి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కంటే
డ్వాక్రా సంఘాల సభ్యులకి వడ్డీ లేని రుణాలుగా ఇవ్వటం జరిగింది. మిగతా 1002 కోట్ల రూపాయలు 200 కోట్ల రూపాయలు మిగతా ఉపాధి అవకాశాల కోసం వ్యవసాయ పరంగా ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళకి, ఇతరత్ర ఎంఎస్ఎంఈలకి, నిరుద్యోగ యువతి యువకులకి ఉపాధి కల్పించే విధంగా ఈరోజు పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో పంపిణీ చేయటం జరిగింది. దీంతో పాటు ఒక గొప్ప కార్యక్రమానికి కూడా ఈ వనపర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి ఇందిరమ్మ ప్రభుత్వం మొదలుపెట్టిందని చెప్పడానికి కూడా చాలా గర్విస్తూ ఉన్నాం, సంతోషిస్తూ ఉన్నాం కూడా. అనాదిగా ఈ రాష్ట్రంలో, ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి కానీ, లేకపోతే ట్రైబల్ కార్పొరేషన్ నుంచి కానీ, మైనార్టీ కార్పొరేషన్ నుంచి కానీ, బీసీ కార్పొరేషన్ నుంచి కానీ గత ఉమ్మడి ప్రభుత్వంలో అనేక సంవత్సరాలు నిరుద్యోగ యువతీ యువకులందరూ కూడా ఉపాధి అవకాశాల కోసం నిధులు సమకూరుస్తూ ఉండేవాళ్ళు. దురదృష్టం, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఏ సామాజికంగా వెనకబడి ఉన్నారో ఈ వర్గాలు, వాళ్ళందరికీ సహాయం చేయడం కోసం పనికొచ్చేటువంటి ఈ ఫైనాన్స్ కార్పొరేషన్స్ అన్నిటిని కూడా నిర్వీర్యం చేసి ఏ ఒక్కళ్ళకు కూడా 10 సంవత్సరాలు ఈ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేకుండా పోయింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ మంత్రి మండలి మొత్తం ఆలోచన చేసి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇందిరమ్మ రాజ్యం ఆలోచనతో ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేయటమే కాకుండా మైనార్టీ కార్పొరేషన్ ద్వారా, అట్లాగే బీసీ కార్పొరేషన్ ద్వారా కూడా నిరుద్యోగ యువతీ యువకులకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం పనిచేయాలని చెప్పి ఆలోచన చేసి ఈ రోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్పొరేషన్ల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకుల కోసం దాదాపు 6,000 కోట్ల రూపాయలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ వనపర్తి శాసనసభ నియోజకవర్గం నుంచే ఈరోజు ప్రారంభించాం 10 సంవత్సరాల తర్వాత అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఆలోచన చేయండి. ఈ సమాజంలో అత్యంత వెనుకబడి ఉన్నటువంటి బలహీన వర్గాల గురించి కానీ, దళితుల గురించి కానీ, మైనార్టీల గురించి కానీ, లేకపోతే ఇతరత్ర వెనుకబడిన వర్గాల గురించి కానీ 10 సంవత్సరం ఆలోచన చేయనటువంటి ఆనాటి ప్రభుత్వాలు గాలికి వదిలేస్తే ఈరోజు ఈ ముఖ్యమంత్రి, మంత్రి మండలి మొత్తం కూడా ఒక ఆలోచన చేసింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం ఎంతో ఆశించి ఈ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నారు. వారి కోరికలు తీర్చడమే మనం అందరి ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత అని చెప్పి అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ గత టీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 8 లక్షల కోట్ల అప్పు చేసి ఈ రాష్ట్రం మీద భారం వేసి పంపించినప్పటికి కూడా ఆ భారాన్ని మోస్తూనే ఈ ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇది డెఫినెట్గా ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగబడినటువంటి రోజుగా నేను ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఎస్సీ ఎస్టీ సప్లాన్ చేసుకొచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఇన్ని వేల కోట్ల రూపాయలతో పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈరోజు మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం మొదలుపెట్టి ముందుకు పోతూ ఈరోజు శాంపిల్గా ఈ నియోజకవర్గంలో ప్రతి కార్పొరేషన్ నుంచి కొద్దిమందికి చెక్కులు పంపిణీ చేసిన కార్యక్రమం కూడా మొదలుపెట్టాం. ఈ 6,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లబ్ధిదారులకు సంబంధించిన సమస్త వ్యవస్థను తయారు చేసుకొని రేపు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం నాటికి ఈ రాష్ట్రంలో దాదాపు రాష్ట్ర ప్రభుత్వ నిధులు బ్యాంకింగ్ లింకులతో కలిపి నిరుద్యోగ యువతీ యువకులకి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడానికి 6,000 కోట్ల రూపాయల పంపిణీ కార్యక్రమం ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి నాడు ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద తిరిగి పంపిణీ చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున అనేక నియోజకవర్గాల్లో ఒకటేసారి మొదలవుతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఇది సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం చేసేటువంటి ఆలోచన. అట్లాగే ఈ రాష్ట్రంలో
వ్యవసాయం చేస్తూ ఈ రాష్ట్రాన్ని ధాన్యాగారంగా మార్చినటువంటి రైతాంగ సోదరులకి మేలు చేయాలని ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి మాట ప్రకారం 2 లక్షల రూపు రుణమాఫీ ఉన్నటువంటి వాళ్ళందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకోవటం కోసం ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి ప్రకటన చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 లక్షల లోపల ఉన్నటువంటి రుణాల్ని దాదాపు 22,000 కోట్ల రూపాయల్ని కేవలం 3 నెలల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరుల అకౌంట్లో వేసినటువంటి చరిత్ర ఈ ప్రభుత్వానికి. అంతేకాదు గత ప్రభుత్వాలు రైతు బంధు అని చెప్తూ ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఈరోజు మొసలి కన్నీరు గారుస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అటు కేటీఆర్ కానీ లేకపోతే ఇటు హరీష్ రావు కానీ లేకపోతే గడిలో కూర్చొని బయటికి రాకుండా ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారయ్యా? ఈ సన్నాసులు పాలన చేతన కాని సన్నాసులు ప్రజల గురించి పట్టించుకోవట్లేదని మాట్లాడుతూ ఉన్నారు. నేను మీ అందరికీ చాలా స్పష్టంగా కొన్ని విషయాలు మనసు విప్పి చెప్పాలనేటువంటి ఆలోచనతో చెప్తా ఉన్నాను. ఎవరయ్యా సన్నాసులు? రుణమాఫీ చేస్తామని చెప్పి 10 సంవత్సరాలు రుణమాఫీ చేయకుండా రైతుల్ని ఇబ్బంది పెట్టినటువంటి మీరా మేమా? చెప్పిన మాట ప్రకారం కేవలం 3 నెలల్లో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసినటువంటి ధీరోదత్వమైనటువంటి ప్రభుత్వం మాది. చివరికి రైతు బంధుకు సంబంధించి మీ హయాంలో ఒక విడత వదిలేసి ఇయ్యకుండా వదిలేస్తే కూడా నా ప్రభుత్వ అధికారంలో రాగానే మొదటి విడత రైతు బంధుని ఒక్క సీజన్ కూడా ఎరికి పోకూడదనేటువంటి ఆలోచనతో 7,660 కోట్ల రూపాయల్ని రైతు బంధు రూపేణ మొదటి విడత ఇవ్వటమే కాకుండా రెండో విడతకు వచ్చేవారికి రైతు భరోసా పేరు మీద 9,606 కోట్ల రూపాయలకు సంబంధించి ఈరోజు రైతు భరోసా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టి ఇన్ని ఇబ్బందులున్న రైతుల అకౌంట్లో వేసే కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పారు మార్చి 31 కల్లా ఈ రాష్ట్రంలో మేము ఇచ్చిన మాట ప్రకారం మీలాగా 5,000 రూపాయలు కాదు ఎకరానికి, మేము 10,000 మీరిస్తే ఇంకొక 2,000 మేము పెంచి 12,000 రూపాయలు రైతు భరోసా మా రైతుల కోసం ఇస్తామని చెప్పి మార్చి 31 లోపల మాట ఇచ్చారు. మార్చి 31 లోపల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ రైతు భరోసా 6,000 సీజన్ లెక్క ఎకరానికి వేసేటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతా ఉంది. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధతని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మీలాగా 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి మాట తప్పి సన్నాసుల్లాగా బతికినటువంటి వాళ్ళం కాదు. మేము మాట ఇచ్చాం ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు చేస్తామని. వెంటనే 10 లక్షల రూపాయలు మేము అధికారంలోకి రాగానే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు చేసి చూపించాం, అమలు చేస్తా ఉన్నాం. అట్లాగే ఎల్పిజి సిలిండర్ సంబంధించి మేము 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పాం. మీలాగా ఇంటికో ఉద్యోగం ఇస్తా అని మాయ మాటలు చెప్పినట్టు కాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఆ సిలిండర్ సంబంధించినటువంటి డబ్బులు కూడా ప్రతి నెల ఈ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లైస్కి కడుతున్నటువంటి విషయం కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. 442 కోట్ల రూపాయలు ఇప్పటికే ప్రభుత్వం సివిల్ సప్లైస్ శాఖ కట్టింది. అట్లాగే గృహజ్యోతి మీరంతా కరెంటు కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదనంటే మేము చేసి చూపించాం. మీలాగా కరెంటు కోతలు ఉంటాయనో లేకపోతే కరెంటు మేముంటేనే నడుస్తుందని చెప్పినటువంటి కోతలు కొయ్యకుండా ఈ రాష్ట్ర ప్రజలకి ఎంత అవసరం ఉంటే అంత అవసరం కరెంటును అందించేటువంటి కార్యక్రమాన్ని రెప్పపాటు కూడా కటింగ్ లేకుండా ఇవాళ గత 15-20 సంవత్సరాల నుంచి ఎప్పుడు లేనంత పెద్ద డిమాండ్ 16,000 మెగావాట్లు పైబడి దాటితే కూడా ఒక్క క్షణం కూడా ట్రిప్ కాకుండా కరెంటు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. అంతేకాదు
వారికి ఇస్తూనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ పంపు సెట్లు సంబంధించి పవర్ అగ్రికల్చర్ పంపు సెట్లకి 14,278 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్కి రైతుల పక్షాన డబ్బులు కట్టింది. అంతేకాదు పేదవాళ్ళందరికీ 200 యూనిట్ లోపల కరెంట్ ఇస్తామని ఆనాడు మా పార్టీ ఏ రకమైనటువంటి మాట చెప్పిందో ఆ మాటను తప్పకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్ లోపల కరెంటు వాడుకుంటున్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన కరెంటుకి సంబంధించి దాదాపు మీ అందరి తరఫున 1,659 కోట్ల రూపాయలు ప్రజల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్లకి డబ్బులు కట్టింది. రైతులకు సంబంధించి ఇన్సూరెన్స్ కడుతూ ప్రమాదవశాత్తు ఏమైనా ఇబ్బంది వస్తే వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి రుణమాఫీ చేయటమే కాదు, రైతు భరోసా ఇవ్వటమే కాదు, చివరికి వాళ్ళ పంటకి ఇన్సూరెన్స్ కూడా చేయాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం 1,514 కోట్ల రూపాయలు రైతుల పక్షాన ఈ ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టింది. అట్లాగే సన్నాలు పంట పండించే రైతాంగ సోదరులందరికీ 500 రూపాయల బోనస్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇప్పటికే 1,804 కోట్ల రూపాయలు పంట పండించే సన్నాలు పండించే రైతులకి 500 లెక్క బోనస్ ఇస్తా ఉన్నాం. స్కాలర్షిప్ సంబంధించి సోదరులను ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన బిడ్డలు చదువుకుంటున్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో తినటానికి సరిగా తిండి లేదు, కావలసిన కాస్మెటిక్స్ లేవు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు, మంత్రి మండలిలో మాట్లాడారు. అందరి ఆలోచన తీసుకొని ఒకటేసారి 40% ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి బిడ్డల భవిష్యత్తు కోసం న్యూట్రిషియస్ ఫుడ్ ఆహారం అందించాలని చెప్పి 40% డైట్ ఛార్జెస్ ని కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిన ఘనత ఈ ప్రజా ప్రభుత్వానిది. ఆనాటి సన్నాసులాగా 10 సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా పెంచకుండా ఆ బిడ్డల్ని గాలికి వదిలేయలేదు మేము ఈనాడు. అంతేకాదు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ మీ శాసనసభ్యులకు సంబంధించినయో లేకపోతే మీ పార్టీకి సంబంధించిన పెద్దలకు సంబంధించిన బిల్డింగ్లో లేకపోతే వదిలేసిన ఇంజనీరింగ్ కళాశాలలో లేకపోతే కమ్యూనిటీ హాల్లో లేకపోతే కళ్యాణ మండపాల్లోనో రెసిడెన్షియల్ స్కూల్ శాంక్షన్ చేసామని తీసుకుపోయి వాళ్ళని అందులో కుక్కి వదిలేస్తే, ఒక్క పాఠశాల కూడా కట్టకుండా వదిలేస్తే విద్యాశాఖను చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ స్కూల్స్ పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే మన బిడ్డలు కదా, వాళ్ళ భవిష్యత్తే మన భవిష్యత్తు కదా, వాళ్ళ గురించి ఆలోచన చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఒక్కటేసారి, బహుశా నేను అనుకుంటున్నాను ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఒక్కటేసారి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 60 స్కూల్స్ శాంక్షన్ చేసి ఒక్కొక్క స్కూల్ కి 200 రూపాయలు ఖర్చు పెట్టి కట్టించేటువంటి వ్యవస్థని బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగలేదు. అది ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, మన ప్రభుత్వం చేస్తా ఉంది. ఇది ప్రజల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధత. అంతేకాదు మనం చదువుకున్నటువంటి బిడ్డలందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకాలనేటువంటి ఆలోచనతో స్కిల్ యూనివర్సిటీని పెట్టించారు. రాష్ట్ర వ్యాప్తంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అనే ఐటీఐ సెంటర్స్ అన్నింటినీ మార్చేస్తా ఉన్నారు. అటు రైతుల కోసం, ఇటు విద్యార్థుల కోసం, ఇటు సంక్షేమం కోసం, ఇటు పేదవాళ్ళ కోసం, ఇటు దళితుల కోసం, బలహీన వర్గాల కోసం, మైనార్టీల కోసం, ఒక్కలేంటి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిరోజు 18 గంటలు పనిచేస్తూ సంపాదించిన ప్రతి పైసని ప్రజలకి ఏ రకంగా ఉపయోగపెట్టాలి, ఏ రకంగా ఖర్చు పెట్టాలనేటువంటి ఆలోచనతో ప్రణాళికాబద్ధంగా ఇలా చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసిన టిఆర్ఎస్ నాయకత్వం తగుదునమ్మా అని చెప్పి ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా బయటకు వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ. నేను అడుగుతా ఉన్నాను, 10 సంవత్సరాల క్రితం మీకు రూపాయి భారం
లేకుండా ధనిక రాష్ట్రంగా మీ రాష్ట్రం మీ చేతుల్లో పెడితే మీరు చేసింది ఏంటి? ఆనాడు మీకు ఎస్సీ కార్పొరేషన్ కనపడలేదే, ఆనాడు మీకు బీసీ కార్పొరేషన్ కనపడలేదే, ఆనాడు మైనార్టీ కార్పొరేషన్ ఎందుకు కనపడలేదు? ఆనాడు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఎందుకు ఆలోచన చేయలేదు? ఆనాడు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ గురించి ఎందుకు ఆలోచన చేయలేదు? ఆనాడు స్కిల్ యూనివర్సిటీ గురించి ఎందుకు ఆలోచన చేయలేదు? అంతెందుకు ఇల్లు లేనటువంటి పేదవాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇల్లు కడతామని మోసపూరితమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు మీరు గాలి కొదిలేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల లెక్క ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేసే కార్యక్రమాన్ని ఇదే జిల్లాలో ఈ ముఖ్యమంత్రి గడ్డ పలుగు వేసి భూమి పూజ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఇళ్ళు ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గానికి కనీసం 7,000 ఇళ్లకి తగ్గకుండా మొదటి ఫేజ్లో 3,500 ఇళ్ళు, తర్వాత ఫేజ్లో ఇంకొక 3,500 ఇళ్ళు శాంక్షన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టి నిన్న ఎన్నికల కోడ్ అయిపోయింది. ఇక ప్రతి శాసనసభ నియోజకవర్గంలో పేదలకి ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ చేసుకునే కార్యక్రమం మొదలవుతుందని చెప్పి చాలా ఘంటాపదంగా చెప్తున్నాం. ఇది ఈ ప్రభుత్వానికి ఈ ప్రజలకు ఉన్నటువంటి అనుబంధం. ప్రజలు మా వాళ్ళు, ప్రజలు మా బిడ్డలు, ఈ ప్రజల అభివృద్ధి మా లక్ష్యం, మా ఆలోచన అని చెప్పి ఆలోచనతో ఈ పాలకులు పనిచేస్తున్నారు తప్ప మీలాగా గడిల్లోనూ ఉండో, లేకపోతే విహారయాత్రలు చేస్తూనో, లేకపోతే ఇంకొక రకంగా చేసుకొచ్చిన అప్పుతో సహా రాష్ట్ర ఆదాయాన్ని కూడా దోపిడీ చేసుకొని బతికినటువంటి వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరు లేరు, ఉండరు కూడా అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. అందుకే ఈరోజు చాలా ధైర్యంగా, నమ్మకంగా, గంటాపదంగా ప్రజల ముందు నిలబడి చెప్తా ఉన్నాం. మీ సమస్యలే మా సమస్యలు, మీ సమస్యల పరిష్కారమే మా ఎజెండా అని కూడా మీ అందరికీ స్పష్టంగా చెప్తా ఉన్నాం. అదే ఆలోచనగా తీసుకొని పోతా ఉన్నాం. ఇటు పరిశ్రమలు తీసుకొని రావటం కోసం మొన్ననే దావోస్ వెళ్ళి 1,80,000 కోట్ల రూపాయలు అగ్రిమెంట్ చేసుకొని ఈ ముఖ్యమంత్రి, ఇండస్ట్రీస్ మినిస్టర్ ఈ రాష్ట్రానికి నిధులు తీసుకొని వచ్చారు. కరెంటు ఉండదంటే న్యూ ఎనర్జీ పాలసీ తీసుకొని వచ్చి దేశమంతా తెలంగాణకి వెళ్ళి చూసేటట్టుగా చేస్తూ ఉన్నాం. రైజింగ్ తెలంగాణ ఇది. ఈ రైజింగ్ని నువ్వు కాదు, లేకపోతే నీ చుట్టూ ఉన్నటువంటి నీ కొడుకు, నీ అల్లుడు, లేకపోతే నీ సంబంధికులు ఎవరు కూడా ఈ రాష్ట్ర ఎదుగుదలని ఆపలేరు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడానికే ఈరోజు వనపర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమాలు చేపట్టాం. ఈ కార్యక్రమాల పరంపర పెద్ద ఎత్తున ఒక జాతరలాగా సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతాయి. ఆ జాతరలో పాల్గొనటానికి ధైర్యం ఉంటే ప్రజల్లో వచ్చి కలవండి. రాహుల్ గాంధీ గారు ఓ పక్కన చెప్తున్న కులగణన చేయాలని ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో నిర్ణయం చేసి, క్యాబినెట్ యావత్తు నిర్ణయం చేసి కులగణన చేస్తే ఆ కులగణనలో పాల్గొన్నటువంటి ఈ పెద్ద మనుషులు బయటకు వచ్చి ఇంకా మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లే. మాకు సభ్యత, సంస్కారం అడ్డొస్తాం. 10 సంవత్సరాలు మంత్రులుగా చేశారు. ఇదేనా మీరు నేర్చుకున్న సంస్కృతి? ఇదేనా మీరు నేర్చుకున్న సంస్కారం? మాట్లాడితే ముఖ్యమంత్రిని, మంత్రుల్ని పరిపాలన చేతగాని సన్నాసులని మాట్లాడటం అనేది ఏ సంస్కృతి అని చెప్తా ఉన్నాను. ప్రజల కోసం నిత్యం ఆలోచన చేసి వ్యవసాయాన్ని, పరిశ్రమల్ని, విద్యని, సంక్షేమాన్ని దానికోసం నిరంతరం ఆలోచన చేసి ప్రణాళిక తయారు చేసే ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాల్సింది పోయి, అరే మీరు రాష్ట్ర ప్రజలను అభివృద్ధి చేస్తూ ఉన్నారు, మాలాగానే దోపిడీ చేసుకుంటే బాగుండేది కదా, మీరు ఆ దోపిడీ చేయకుండా ఈ పనిలో ఉన్నారు ఏందని ఆ పాలకులు మాట్లాడుతూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండేటువంటి పాలకులుగా ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉందని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, నిలదీయండి. టీఆర్ఎస్, బీఆర్ఎస్ సంబంధించిన నాయకత్వాన్ని మళ్ళీ ప్రజల మధ్యకు వస్తే అడగండి. ఏమానాడు ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న
ఈ సంక్షేమ కార్యక్రమాలు అప్పులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు కష్టపడి చేస్తా ఉంటే ఆనాడు మీరు ఎందుకు చేయలేకపోయారు, మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని వస్తున్నారని అడగండి. అప్పుడైనా వాళ్ళకి బుద్ధి వస్తుంది, కనీసం ప్రజల్లో ఉండేటువంటి కార్యక్రమాన్ని నేర్చుకుంటారు. ప్రతిపక్షంలో పెడితే సభకొచ్చి ప్రజల పక్షాన మాట్లాడాల్సింది పోయి బయటుండి ప్రభుత్వాన్ని నిత్యం దుర్మార్గమైన భాషతో మాట్లాడుతూ ఉంటే సభ్య సమాజం ఈరోజు తలదించుకుంటుంది. యావత్ భారతదేశం కూడా ఆలోచన చేస్తూ ఉంది. ఇటువంటి ప్రతిపక్షమా తెలంగాణలో ఉందని ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ ఈరోజు నిక్కచ్చిగా నిలబడి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని అందిపుచ్చుకొని అభివృద్ధిలో భాగం కావటం కోసం ఒరుకలు పెడతా ఉన్నారు. కాబట్టి ఇంత ఎండ ఉన్నప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున కదిలొచ్చారు మీరు. ఇదే చక్కటి ఉదాహరణ అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, భవిష్యత్తులో కూడా మేమందరం మీకే అంకితమై పనిచేస్తామని చెప్పి మాటిస్తూ, మీకోసమే ఈ ప్రభుత్వం అని చెప్పి సెలవిస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం. జై హింద్. థ్యాంక్ యూ సార్. చిన్ననాటి జ్ఞాపకాలు ముప్పురిగొన్న వేళ బార్ బార్ ఆతీ హే ముజ్కో మధుర్ యాద్ బచ్పన్ మేరీ అన్నట్టుగా ఆ జ్ఞాపకాల్ని స్వామి ఆశీస్సులు అందుకొని రేవంత్ మిత్రమండలి స్నేహపు కలిమితో వేదికపైకి వేంచేసి ఉన్నారు. కొండారెడ్డిపల్లి వారి కన్నతల్లి జన్మించిన పల్లె అయితే వనపర్తి తీయని జ్ఞాపకాల పాలవెల్లి. నాటి బాల రేవంతుడు నేడు ప్రజా పాలన ధీమంతుడు అంటూ అదిగో ఒబేదుల్లా కొత్వాల్ గారు ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పవిత్రమైన రంజాన్ మాస సందర్భంగా మరి వారు ఇమామి జామీన్ అందించారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి సందేశం. మూడు రంగుల జెండా బట్టి సింగమూలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాగల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. ఈరోజు వనపర్తి శాసనసభ నియోజకవర్గంలో మీ అభిమాన నాయకుడు స్థానిక శాసనసభ్యులు మేఘారెడ్డి అధ్యక్షతన పెద్దలు డాక్టర్ చిన్నారెడ్డి గారి పర్యవేక్షణలో వనపర్తి శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం దాదాపుగా 1000 కోట్ల రూపాయలతోని ఈరోజు పనులు ప్రారంభించుకోవడానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా ఆర్థిక మరియు విద్యుత్ శాఖ మంత్రివర్యులు పెద్దలు మల్లు భట్టి విక్రమార్క గారు, అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, మీ అభిమాన నాయకురాలు మా సోదరిమణి మంత్రివర్యులు సీతక్క గారు, అదేవిధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు, అదేవిధంగా నాగర్ కర్నూలు శాసన సభ్యులు రాజేష్ రెడ్డి గారు, అదేవిధంగా దేవరకద్ర శాసన సభ్యులు మధుసూదన్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు దామోదర్ రెడ్డి గారు, అదేవిధంగా మిత్రుడు షాద్నగర్ శాసనసభ్యులు ఈర్లపల్లి శంకర్ గారు, అదేవిధంగా సాక్స్ చైర్మన్ మాజీ యూత్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షులు శివసేన రెడ్డి గారు, ఒబేదుల్లా కోత్వాల్ గారు, దీపక్ జాన్ గారు,
మిత్రుడు ఏఐసిసి కార్యదర్శి మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రాణ సమానులైన వనపర్తి ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరీ ముఖ్యంగా వేలాది మంది మా ఆడబిడ్డలు వచ్చి మా తమ్ముడు వచ్చిండు, మా తమ్ముని చూడాలి, ఆశీర్వదించాలని వచ్చి కూర్చొని గంటల కొద్దీ ఇక్కడ నిరీక్షించినందుకు మా ఆడబిడ్డలకు, మా సోదరిమణులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, వనపర్తి ఈ పర్యటన ఒక రాజకీయంగానో లేకపోతే అభివృద్ధి కార్యక్రమాల పర్యటన కాదు. ఈ వనపర్తితో నా బంధం ఈ ప్రాంతంలో చదువుకున్న బంధమే కాదు. ఈ వనపర్తిలో నాకు చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పి విద్యార్థి రాజకీయాలలో చైతన్యాన్ని ఇచ్చి ఈరోజు ఈ వనపర్తి నగరం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకొని ఇక్కడికి వచ్చినా అంటే ఈ వనపర్తి నుంచి సర్వం నేను నేర్చుకున్నా. ఇవాళ నాకున్న శక్తి, నాకున్న యుక్తి ఈరోజు రాజకీయాలలో నేను రాణించడంలో ఈ వనపర్తికి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉన్నది. ఆనాడు చదువుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు పాఠశాల విద్యార్థిని అక్కడ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో కావచ్చు, ఇక్కడ పాలిటెక్నిక్ గ్రౌండ్లో కావచ్చు, సంవత్సరాల కొద్దీ మిత్రులతో, ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళతో, ఈ ప్రాంత రాజకీయాలు చేసిన వాళ్ళతో అత్యంత సన్నిహితంగా మెలిగి ఈ ప్రాంత రాజకీయాలనే కాదు ఈ ప్రాంత ప్రజలతో నా బంధం పెనువేసుకున్న బంధం. ఇది ఎన్నటికీ తెగిపోని బంధం. ఈ ప్రాంతంతో నాకున్న అనుబంధం నేను ఎంత ఎత్తుకు ఎదిగినా శాశ్వతంగా గుర్తు పెట్టుకొని ఈ వనపర్తి శాసనసభ నియోజకవర్గాన్ని, వనపర్తి పట్టణాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి వనపర్తి యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా వనపర్తి ప్రభుత్వ పాఠశాలలో, వనపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్న విద్యార్థి ఈ తెలంగాణకే వన్నె తెచ్చిండు. ఈ తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించిండనే ఒక గొప్ప కీర్తిని తప్పకుండా తీసుకొస్తానని చెప్పి మా ఆడబిడ్డ సాక్షులుగా నేను ఈరోజు చెప్పదలుచుకున్న. మిత్రులారా, మీకందరికీ తెలుసు నాకు ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధమే కాదు, ఈ ప్రాంతానికి ఆనాడు జయరాములు యాదవ్ గారు కావచ్చు, డాక్టర్ బాలకృష్ణయ్య గారు కావచ్చు, ఆ తర్వాత పెద్దలు చిన్నారెడ్డి గారు కావచ్చు, ఆ తర్వాత రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, దాదాపుగా 4 దశాబ్దాలు రాజకీయాలు వీళ్ళ మధ్యలో సిద్ధాంతపరంగా అభివృద్ధి పరంగా పోటాపోటీన రాజకీయాలు జరిగినాయి. ఆ 4 దశాబ్దాలు ఏ రోజు కూడా ఈ వనపర్తి శాసనసభ నియోజకవర్గాలలో ఎక్కడ కూడా రాజకీయ కక్షలు లేకుండే, ఎక్కడ కూడా పైసల ప్రభావం ఈ వనపర్తి శాసనసభ నియోజకవర్గంలో లేకుండే. ఆనాడు బాలకృష్ణయ్య గారైనా, జయరాములు గారైనా, రావుల చంద్రశేఖర్ రెడ్డి అయినా, చిన్నారెడ్డి గారైనా అభివృద్ధిని చేయడంలో, ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకోవడంలో ఆనాడు వాళ్ళు పోటీ పడ్డారు. అందుకే పాలమూరు జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్రంలోనే వనపర్తికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. కానీ 5 సంవత్సరాల క్రితం ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నికైన వ్యక్తి వనపర్తి రాజకీయాలను కలుషితం చేసి, అవినీతిమయం చేసి, వనపర్తి అంటే కుళ్ళు కుతంత్రాలు కుట్రలకు ఒక వేదిక అన్నట్టుగా వనపర్తి రాజకీయాలను దెబ్బతీసి వనపర్తికి ఉన్న ఒక గొప్ప పేరును వారు దెబ్బతీయడం జరిగింది. ఆనాటి రాజా రామేశ్వరరావు గారైనా, లేదా జైపాల్ రెడ్డి గారైనా, లేదా మల్లికార్జున్ గౌడ్ గారైనా వీళ్ళందరూ ఈ ప్రాంత పార్లమెంటు సభ్యులుగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు పెద్దలు జితేందర్ రెడ్డి గారైనా మన పాలమూరు జిల్లా నుంచి పార్లమెంటు సభ్యులుగా మనకు ఒక మంచి పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇవాళ ఇంత సువిశాలమైన పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మనం ఇంత సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నామంటే ఆనాటి పార్లమెంట్ సభ్యులు రాజా రామేశ్వరరావు గారు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదటి ప్రధానమంత్రిని వనపర్తికి రప్పించి ఆయనకున్న కోటను పేదలకు దానం చేసి పాలిటెక్నిక్ కళాశాలను మొట్టమొదటి ప్రధానమంత్రిని ప్రారంభించిన గొప్ప చరిత్ర మన వనపర్తి పట్టణాంది.
మన వనపర్తి ప్రాంతాన్ని నేను ఈ ప్రాంతంగా చెప్పదలుచుకున్నా. ఇదే కాదు, సరళాసాగర్ సాగునీటి ప్రాజెక్టు కావచ్చు. ఈరోజు సరళాసాగర్ సైఫాన్ ప్రపంచంలోనే పేరుగన్న సైఫాన్. ఈరోజు ప్రపంచంలో అంత సాంకేతిక నైపుణ్యం ఉన్న నీటి ప్రాజెక్టు లేదు. అదేవిధంగా ఈ ప్రాంతంలో కట్టిన జూరాల కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ కూడా మన ప్రాంత అభివృద్ధి కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ పునాదులు వేసినవే. ఇవాళ ఇక్కడ డిగ్రీ కాలేజ్ అయినా, జూనియర్ కాలేజ్ అయినా, మహిళా కాలేజ్ అయినా, రాణి లక్ష్మీదేవమ్మ కాలేజ్ అయినా, ఈరోజు పాలిటెక్నిక్ కళాశాలైనా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినవే. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలని, రాజకీయ విలువలు పెంపొందించాలని ఈ వనపర్తిలో ఇలాంటి రాజకీయాలను తీసుకొచ్చిన వీళ్ళందరినీ, వీళ్ళ త్యాగాలను, వీళ్ళ ఆలోచనలను, వీళ్ళ అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని ఆనాడు విద్యార్థి రాజకీయాలలో క్రియాశీలకంగా ఈ వనపర్తి నగరంలో నేర్చుకున్న రాజకీయ చైతన్యం ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రినై ఈరోజు మీ బిడ్డగా మీ ముందు నిలబడ్డా అంటే ఇది నాకు గర్వకారణం. నిజంగా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చే సందర్భం. అందుకే ఇవాళ మిత్రులారా, నాతోటి చదువుకున్న వాళ్ళనే కాదు, నేను ఎక్కడ ఎవరి ఇంట్లో ఉండి పాఠశాలకు పోయినో, కళాశాలకు పోయినో ఆ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని ఇవాళ కుటుంబం దగ్గరికి వెళ్ళి నేను కలిసి రావడం జరిగింది. ఆనాడు నాతోని చదువుకున్న వాళ్ళు, నాతోని క్రీడలలో పాల్గొన్న వాళ్ళు, నాతోని విద్యార్థి రాజకీయాలలో పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఇవాళ వనపర్తిలో ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కలుసుకోవడం జరిగింది. ఇంకా కొంతమంది మిత్రులు రాలేదు, వాళ్ళందరినీ కూడా తొందరలోనే కలుసుకుంటానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. ఇవాళ ఈ వనపర్తిలో దాదాపుగా మా మిత్రుడు బట్టి విక్రమార్క గారి సహకారంతో మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు పట్టుబట్టి 1000 కోట్ల రూపాయలతో ఈరోజు ప్రాజెక్టులను, అభివృద్ధి పనులను ప్రారంభించుకోవడమే కాదు, మా స్వయం సహాయక సంఘాలు, మా ఆడబిడ్డలకు ఈరోజు మా సీతక్క, మా చీఫ్ సెక్రటరీ గారు దాదాపుగా సంఘాలకు 1000 కోట్ల రూపాయల నిధులను ఇవాళ ఆడబిడ్డల అభివృద్ధి కోసం విడుదల ఈ వనపర్తి నగరం నుంచే మనం చేసుకోవడం జరిగింది. ఇదే కాదు, ఈరోజు చిన్నారెడ్డి గారు కాసిం నగర్ ఎత్తిపోతల పథకాన్ని వారు అడగడం జరిగింది. తిరుమలాపాలెం వాళ్ళ సొంత ఊరు కాసిం నగర్, ఈ ప్రాంతంలో 4000 ఎకరాలకు నీళ్లు రావాలంటే కాసిం నగర్ ఎత్తిపోతల పథకం ఇస్తే బాగుంటుంది అని పెద్దలు చిన్నారెడ్డి గారు అడగడమే కాదు, ఆ ప్రాజెక్టుకు మాధవరెడ్డి గారు, డాక్టర్ మాధవరెడ్డి గారు పేరు పెట్టాలని. ఆనాడు ఎవరు ఉస్మానియా, ఆనాడు ఎవరు నిమ్స్ ఆసుపత్రికి పోయినా, మన వనపర్తే కాదు, మన మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎవరు వెళ్ళినా వాళ్ళకు ప్రత్యేకమైన వైద్యాన్ని చేయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా డాక్టర్ జిల్లెళ్ళ మాధవరెడ్డి గారు బ్రతికున్నంత కాలం ఆఖరి శ్వాస వరకు వారి ప్రాంత పేదలకు వైద్య సేవలను అందించండు, వారికి సహకారం అందించండు. తప్పకుండా డాక్టర్ చిన్నారెడ్డి గారు అడిగిన కాసిం నగర్ ఎత్తిపోతల పథకాన్ని మా ప్రభుత్వం మంజూరు చేస్తుంది. 4000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడమే కాదు, డాక్టర్ మాధవరెడ్డి గారు పేరు పెట్టి వారు శాశ్వతంగా వారి సేవలను ఈరోజు గుర్తు చేసుకునే విధంగా పెట్టుకుంటాం. అదే కాదు, మా శాసనసభ్యుడు ఇలా అడిగాడు, జయరాములు గారి పేరు పెట్టాలి, డాక్టర్ బాలకృష్ణయ్య గారి పేరు పెట్టాలి అని. నాకు ఇంత గొప్ప అవకాశం, డాక్టర్ బాలకృష్ణయ్య గారి పేరు, జయరాములు గారి పేరు పెట్టే అవకాశం ఈరోజు ఈ సంస్థలకు వచ్చింది. తప్పకుండా ఆ మాజీ శాసనసభ్యుల పేర్లు పెట్టే బాధ్యత ఈ ప్రాంత ప్రజలకు, ఈ పేదలకు, వారు అందించిన సేవలకు మనం ఇయ్యగలిగిన గుర్తింపు ఇదే. అందుకే రాష్ట్ర ప్రభుత్వం వేదిక మీద నుంచి ప్రధాన కార్యదర్శి గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. మాజీ శాసనసభ్యులు బాలకృష్ణయ్య గారి పేరు, మాజీ శాసనసభ్యులు జయరాములు గారి పేరు, అదేవిధంగా డాక్టర్ చిన్నారెడ్డి గారి పేర్లను ఈ ప్రాజెక్టులకు పెట్టడానికి అవసరమైన చర్యలు చేపట్టండి అని చెప్పి నేను చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇస్తున్నా. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. 2014 నుంచి దాదాపుగా 2024 వరకు చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నారు, తారక రామారావు గారు మంత్రిగా ఉన్నారు, నరేంద్ర మోడీ గారు దేశంలో ప్రధానమంత్రిగా ఇవాళకి 12 సంవత్సరాలు అయ్యింది. నేను అడుగుతున్న ఈడికొచ్చిన మిత్రులను, ఈడికొచ్చిన వాళ్ళనే కాదు, ఈ సమావేశాన్ని చూస్తున్న వాళ్ళను, బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళను కూడా
గుండెల మీద చెయ్యి పెట్టుకొని ప్రశాంతంగా ఆలోచన చేసి మీ మనస్సాక్షిని అడగండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు మొదటి సంవత్సరంలోనే రుణమాఫీ జరిగిందా లేదా? మీ గుండెని అడగండి, మీ మనసును అడగండి. ఇవాళ ఆ రైతులను బయటికి వచ్చి మాట్లాడమని నేను అడుగుతున్నా. ఇవాళ మనసు లేనోళ్ళు, మనసాక్షి లేనోళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఒక్కటై ఏకమై రైతులను ఆగం చెయ్యాలన్న ఆలోచనతో మాట్లాడుతున్నా. నేను అదే విధంగా మా రైతాంగాన్ని, మా సోదరిమణులను, మా ఆడబిడ్డలను అడుగుతున్నా. ఆనాడు రైతు భరోసా పథకం చంద్రశేఖరరావు గారు ఎన్నికల పేరు మీద ఎగనామం పెట్టిపోతే ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి 3 నెలల్లోనే డిసెంబర్ 7 నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మేము, మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు మార్చి లోపలనే 7,625 కోట్ల రూపాయలు రైతు భరోసా పైసలు మీ ఖాతాలలో వేసినమా లేదా? మీరు వెళ్ళి మీ బ్యాంకుల్లో చూసుకోండి. 7,625 కోట్ల రూపాయలకు ఒక పైసా తగ్గినా మీరు మమ్మల్ని నమ్మకండి. ఒకవేళ వేసింది నిజమైతే ఆ తోడు దొంగలు చెబుతున్న అబద్ధాలను తిప్పికొట్టమని తెలంగాణ రైతాంగాన్ని నేను అడుగుతున్నా. ఇవాళ తెలంగాణ రైతాంగాన్ని ఎర్ర ఎండలు మండుతున్నాయి, విద్యుత్ వినియోగం పెరిగింది. ఇవాళ 16,000 మెగావాట్ల పైన ఈరోజు విద్యుత్తు అవసరం పడుతున్నది. కానీ ఒక్క గంట అయినా ఎక్కడైనా విద్యుత్ కోతలు విధించినమా? ఇవాళ 24 గంటల వ్యవసాయ విద్యుత్తు రైతులకు ఉచితంగా అందించడమే కాదు, ఆనాడు ఇవ్వండి ఈనాడు పేదోళ్లకు 50 లక్షల కుటుంబాలకు మా ఆడబిడ్డలు చెప్పాలి, మా అక్కలు చెప్పాలి, మీరెవరైనా ఇంటి బిల్లు కడుతుండ్రా? 200 యూనిట్ల వరకు ఒక్క పైస లేకుండా మా ఆడబిడ్డలకు ఇంటి కరెంటుకు బిల్లు కట్టకుండా మాఫీ చేసింది నిజం కాదా? మా అక్కల్ని నేను అడుగుతున్నా, మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇంటి బిల్లు గట్టక 15 నెలలు అయింది కదా. బట్టి గారు ఒక్క రూపాయనన్న మిమ్మల్ని అడిగినరా? మీ 50 లక్షల పేదోళ్ళ కుటుంబాలకు ఇవాళ 200 యూనిట్లు మేము ఇవ్వడం లేదా? ఇది నిజం కాదా అని చెప్పి మా ఆడబిడ్డలను అడుగుతున్నా. ఇదే కాదు, ఆనాడు 12 నూరులుండే సిలిండర్ ఈనాడు 50 లక్షల పేదవాళ్ళ కుటుంబాలకు 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇస్తున్న మాట నిజం కాదా? వంట వండుతున్న ఇల్లును నడుపుతున్న మా ఆడబిడ్డలారా, మీ మనస్సాక్షిని అడగండి. 50 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇస్తున్నామా లేదా? మేము సిలిండర్ మా ఆడబిడ్డలకి ఇచ్చిన మాట నిజమైతే బీఆర్ఎస్ బీజేపీలను సలాకి కాల్చి వాత పెట్టుండ్రి. ఎందుకంటే మన పాలమూరులో మనం రొట్టెలు చేసుకుంటాం, రొట్టెలు కాల్చేటప్పుడు సలాకి కూడా ఎర్ర కాల్చి వచ్చినోని చేయి చాపమని చెప్పి చేతి మీద వాతలు పెట్టుండ్రి బీఆర్ఎస్ బీజేపీలను అని చెప్పి మా అక్కలను నేను అడుగుతున్నా, మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా. ఇవాళ అక్క ఆనాడు అమ్మగారింటికి పోవాలన్నా ఆలయానికి పోయి అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటి ఆయన బస్సు కిరాయిస్తే పోయినట్టు, లేకపోతే లేనట్టు. నేను అడుగుతున్నా మా అక్కల్ని, అమ్మ ఇంటి ఆయన పనిపోతే మీరు బస్సు ఎక్కి అమ్మగారింటికి పోతే ఒక్క పైసాన్ని అడుగుతుర్రా ఎవరైనా? ఇవాళ మీ ఏ ఆలయమైనా, అది యాదగిరి గుట్టైనా, లేకపోతే మన కురుమూర్తి జాతరైనా, లేకపోతే మన గద్వాల్లో జరుగుతున్న జాతరైనా, లేకపోతే రాజనగరం జాతరైనా, ఏ జాతరకు పోయినా, ఎక్కడికి పోయినా, ఏ గుడికి పోయినా, భద్రాచలం పోయినా మా ఆడబిడ్డలను ఒక్క పైసా అడగకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం జరుగుతుందా లేదా? ఉచిత బస్సు ప్రయాణం చేసిన మా ఆడబిడ్డలు ఇక్కడ ఉంటే మీరందరూ చెయ్యెత్తి ఒక్క పైసా లేకుండా మేము బస్సులో ప్రయాణం చేసినామని మీరు ఆ బీఆర్ఎస్ బీజేపీలకు గుణపాఠం చెప్పండి. 150 కోట్ల మంది ఆడబిడ్డలు ఈ 15 నెలల్లో బస్సులో ఉచితంగా ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ప్రయాణం చేసిన మాట వాస్తవం కాదా? దీనికి మా బట్టి విక్రమార్క గారు 4,500 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇచ్చిన మాట నిజం కాదా? ఇదే కాదు, మా ఆడబిడ్డల స్వయం సహాయక సంఘాలు ఆనాడు పివి నరసింహారావు గారు మొదలుపెట్టిన సంఘాలు చంద్రశేఖరరావు వచ్చినప్పుడు గ్రహణం పట్టినాయి. సూర్యగ్రహణం చంద్రగ్రహణం బట్టి ఎట్లా కనిపించుకుంటా పోతాయో ఈ చంద్రగ్రహణం బట్టి
మా సంఘాలను మా ఆడబిడ్డలను నిర్వీర్యం చేసిన మాట నిజం కాదా? సున్నా వడ్డీ కానీ పావులా వడ్డీ కానీ మీ బ్యాంకు లింకేజ్ కానీ ఆనాడు చంద్రశేఖరరావు ఎప్పుడన్నా ఇచ్చిండా? మరి ఇవాళ నేను మా సీతక్కమ్మ భట్టి గారు 1000 కోట్ల రూపాయలు సంఘాలకు ఇచ్చి మీ లింకేజీలు ఇచ్చి ఇవాళ మిమ్మల్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్న మాట నిజం కాదా? ఇవాళ 1000 కోట్ల రూపాయలు ఈ వనపర్తి సాక్షిగా మా ఆడబిడ్డలకి ఇచ్చిన మాట నిజం కాదా? ఎవరన్నా అబద్ధం చెప్పచ్చు, ఇంటాయన సాయంత్రం వేస్తే మర్చిపోవచ్చు, కానీ మా అక్కలు మర్చిపోతారా, మా ఆడబిడ్డలు మర్చిపోతారా అని నేను అడుగుతున్నా. ఇవాళ మా అక్కలకు మా సంఘాలు నిర్వీర్యం అవుతుంటే మా అధికారులను మా సీతక్కని పెట్టి సమీక్షించి ఇవాళ రాష్ట్రంలో 67 లక్షల మంది ఆడబిడ్డలను సంఘాలలో సభ్యులను చేసి రేపటి దినం 1 కోటి మందిని సంఘాలలో సభ్యులుగా చేసి మా ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలని రోజుకి 24 గంటలు నేను కష్టపడుతుంటే బీఆర్ఎస్ వాడు బీజేపీ వాడు వచ్చి బండలు తీసుకొని కొడుతున్నారు. మా ఆడబిడ్డలు నిలదొక్కుంటే ఆడబిడ్డలు ఆశీర్వదిస్తే రాబోయే 15-20 ఏళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మా బతుకు బస్టాండ్ అవుతుంది, వనపర్తి బస్టాండ్లో బిచ్చం ఎత్తుకొని బతకాల్సి వస్తుందని బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. అందుకే ఇవాళ మా అక్కల్ని అడుగుతున్నా, మీ సంఘాలను ఆదుకునే బాధ్యత నాది కాదా? మీ సంఘాలకు హైదరాబాదు హైటెక్ సిటీ పక్కన పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఉన్న దగ్గర 100 కోట్ల ఎకరాలు ఉన్న దగ్గర 100 కోట్ల విలువైన భూమి 3.5 ఎకరాలు మీ సంఘాలకు హైటెక్ సిటీ శిల్పారామం పక్కన 150 షాప్స్ పెట్టుకొని మీ ఉత్పత్తులను ప్రపంచానికి అమ్ముకునే విధంగా బిల్ గేట్స్, బిల్ క్లింటన్ ఎవరు వచ్చినా మీ సంఘాల నైపుణ్యం చూసే విధంగా శిల్పారామం పక్కన మీకు 3.5 ఎకరాలు నేను ఇయ్యలేదా? నిజం కాదా? మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా. ఎన్నడైనా మీరు ఊహించరా? విప్రో, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద ప్రపంచ దిగ్గజాలైన పరిశ్రమల పక్కన 3.5 ఎకరాలు మా బిడ్డలకు ఇచ్చి మా ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో అదాని అంబానీలతోని పోటీ పడే విధంగా మీకాడ 3.5 ఎకరాలు ఇచ్చి 150 షాపులు పెట్టి మీరు చేసే ఉత్పత్తులను ప్రపంచానికే ఎగుమతి చేసే విధంగా అనుమతి ఇవ్వలేదా అని మా ఆడబిడ్డలను అడుగుతున్నా. అంతెందుకు, ఒకనాడు సోలారు విద్యుత్ అంటే అదాని అంబానీలు పెట్టుబడులు అన్నారు. నేను ఇవాళ మా బట్టి విక్రమార్క గారి సహకారంతో సోలారు విద్యుత్ అదాని అంబానీలు కాదు, మా ఆడబిడ్డలు కూడా ఉత్పత్తి చేస్తారని 1000 మెగావాట్ల ప్రాజెక్టులు మా ఆడబిడ్డలతోని ఒప్పందం చేసి మిమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా మార్చిన మాట నిజం కాదా? ఒకవేళ నిజం అయితే బీఆర్ఎస్ బీజేపీలకు బుద్ధి చెప్పండి అని నేను అడుగుతున్నా. అంతెందుకు, ఆర్టీసీ బస్సులు పెద్ద పెద్ద కంపెనీలు కిరాయికి పెట్టుకునేది, కానీ ఇవాళ ఈ ఆర్టీసీ బస్సులు 1000 బస్సులు మా ఆడబిడ్డలు కొని ఆర్టీసీకి కిరాయికి పెట్టి 1000 బస్సుల యజమానులను మా ఆడబిడ్డల్ని చేసిన మాట నిజం కాదా? ఇవాళ 1000 బస్సుల యజమానులుగా మారిన మీరు పెట్టిన బస్సుల్లో, మీరు కొన్న బస్సుల్లో మీ ఆడబిడ్డలు, మీ పిల్లలు చదువుకోవడానికి ఉచితంగా వెళ్తుంటే ఇవాళ మీకు గౌరవం పెరిగిందా తగ్గిందా? ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటాయన మందు దాగొచ్చి కొడుతున్నప్పుడు ఎట్లుండే, ఇవాళ మీ సోదరుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మీ వ్యాపారాలు పెరిగిన తర్వాత మీ గౌరవం పెరిగిందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి అని మా అక్కల్ని అడుగుతున్నా. ఇవాళ నేను ఒకనాడు పాఠశాలల్లో బట్టలు కుట్టాలంటే చంద్రశేఖరరావు పెద్ద పెద్ద కంపెనీలకు ఇచ్చి కమిషన్లు మెక్కిండు. ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టళ్లలో ఆడపిల్లలకు, మగపిల్లలకు 1,30,00,000 జతలు బట్టలు, ప్రతి జతకు 75 రూపాయలు కుట్టుగూళ్ళు ఇచ్చి ఈరోజు మీకు 10,000 మిషన్లు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చి ఈరోజు పాఠశాల పిల్లలు మొదటి రోజే బట్టలు కుట్టించే వ్యాపారం మీకు నేను ఇచ్చినా లేదా? ఇవాళ మా అక్కల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఇవాళ పాఠశాలల నిర్వహణ అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద పాఠశాలలు మీ పేదోళ్ళ పిల్లలు, మీ పిల్లలు ఏ పాఠశాలలు అయితే చదువుతున్నారో ఆ పాఠశాలలు నిర్వహించే బాధ్యత మా ఆడబిడ్డలకు అమ్మ ఆదర్శ పాఠశాల ఇచ్చింది నిజం కాదా అని మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా. ఈరోజు మా ఆడబిడ్డల్ని శక్తివంతులు చేసి మా ఆడబిడ్డల చేతుల్లో నగదు ఉంటే, గలగలలాడుతుంటే కుటుంబం బాగుపడుతుంది, పిల్లలు చదువుకుంటారు, ఇంటి గౌరవం పెరుగుద్దని
ఇవాళ నిర్ణయం తీసుకున్న మాట నిజం కాదా? ఇవాళ 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి 4,50,000 ఇండ్లు ఆడబిడ్డల పేరు మీదనే మంజూరు చేసి ఇంటి యజమానులుగా మిమ్మల్ని చేస్తున్న మాట నిజం కాదా? పనులను మన నారాయణపేటలో మనం ప్రారంభించుకోలేదా? ఒక్క సంవత్సరం తిరిగే లోపల ఒక్క ఆడబిడ్డల కోసమే ఇన్ని చేస్తే విద్యార్థులకు నిరుద్యోగ యువకులు మీరు గుండె మీద చేయి పెట్టుకొని ఆలోచన చేయండి. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పోరాటం చేసిన మీరు విద్యార్థి వీరులారా, అమరులైనరు, నిరుద్యోగులైనరు, ఉద్యమకారులైనరు, ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం చేసింది. 10 ఏళ్ళు ఒక్క ఉద్యోగమైన చంద్రశేఖరరావు ఇచ్చిండా? వాళ్ళ ఇంట్లో ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయిండు, అల్లుడు మంత్రి అయిండు, కొడుకు మంత్రి అయిండు, బిడ్డ ఎంపీ అయింది, ఓడిపోతే ఎమ్మెల్సీ అయింది, సడ్డకుని కొడుకుని రాజ్యసభ చేసుకున్నాడు, ఆయన చుట్టాలను మంత్రులను చేసుకున్నాడు. మనకేం ఒరగబెట్టిండు తల్లి? కానీ అదే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో మొదటి సంవత్సరం నిరుద్యోగ యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు 55,163 ఉద్యోగాలు భారతదేశంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు ఒక్క సంవత్సరంలో 55,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే మీ తమ్ముడి ప్రభుత్వం, మీ అమ్మ ఇందిరమ్మ ప్రభుత్వం తప్ప గత పాలకులు చేసింది కాదు. ఇది నిజం కాదా? ఈరోజు నేను అడుగుతున్నా, టీచర్లుగా నియామకమైన వాళ్ళని, టీచర్లుగా ఉన్న వాళ్ళని, మీకు 22,000 మందికి ప్రమోషన్లు ఇచ్చి 35,000 మందిని బదిలీ చేసి 20 ఏళ్ళ మీ సమస్యను తీర్చింది మేము కాదా? ఇన్ని పనులు సంవత్సరం లోపల చేస్తే అప్పుడే చంద్రశేఖరరావు, తారక రామారావు, హరీష్ రావు, కవితారావు ఇక నువ్వు దిగుతావా లేదా అని జోలె భుజాలను కేసుకొని బయలుదేరి. ఏందా మీ కడుపు నొప్పి? 10 ఏళ్ళు మీరే ఏలిండ్రు కదా, 10 ఏళ్ళు మీరే పచ్చగున్నారు, పండిందంతా మీరే మేసిండ్రు, పచ్చగున్న కాడ మేసిండ్రు, వెచ్చగున్న కాడ వండుకురు ఫామ్ హౌస్లల్లా. మా పేదోళ్ళ గురించి ఆలోచన చేసిరా? మా పాలమూరుకు నీళ్లు తెచ్చిరా అని నేను అడుగుతున్నా. 10 ఏళ్లలో మీరు ప్రాజెక్టులు కడితే మా పాలమూరు ఎందుకు ఎడారి అవుతుంది? మా ఆడబిడ్డలు వలసలు ఎందుకు పోతారు? ఇయాలటి కూడా కొత్తకోట దగ్గరనో, దేవరకద్ర దగ్గరనో, పెద్దమందడి దగ్గరనో జంటలుగా మేస్త్రీల దగ్గర, గుంపు మేస్త్రీల దగ్గర పైసలు తీసుకొని పిల్లల్ని ఇంటి దగ్గర వదిలి వలస పోతుంటే మా కష్టం గురించి ఎన్నడైనా ఆలోచన చేసిన వా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా. ఎన్నడైనా మా వలసలు, మా కష్టాలు, మా తట్ట పని, మా పార పని, మా మట్టి పని, మా రక్తాన్ని చెమటగా మార్చి ఈ దేశంలో ప్రతి ప్రాజెక్టు మేం కట్టినాం. బాక్రానంగల్ నుంచి నాగార్జున సాగర్ వరకు, శ్రీశైలం నుంచి శ్రీరామ్ సాగర్ వరకు మా చెమట లేకుండా, మా రక్తం దార బొయ్యకుండా కట్టిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందా అని చంద్రశేఖరరావు నేను అడుగుతున్నా. మరి ఇవాళ నేను అడుగుతున్నా, 10 ఏళ్ళు 2 లక్షల కోట్లు సాగునీటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టిన నువ్వు మా పాలమూరు ఎందుకు పూర్తి చేయలేదు? మా కల్వకుర్తిని ఎందుకు పడావు పెట్టినవు? మా భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, మా సంపత్ కొట్లాడిన తుమ్మిళ్ళ ప్రాజెక్ట్ ఎక్కడికి పోయింది? ఆర్డిఎస్ ప్రాజెక్టు ఎందుకు ఎండిపోయిందని నేను అడుగుతున్నా. ఇవాళ మా ప్రాజెక్టులు నువ్వు ఎండబెట్టబట్టి, ఆనాడు నువ్వు ఎస్ఎల్బీసీ మేము మొదలుపెట్టి 32 కిలోమీటర్లు పూర్తి చేస్తే 10 కిలోమీటర్లలో 2 కిలోమీటర్లు వేసి పడావు పెట్టే 10 ఏళ్ళు పడావు ఉన్న ఎస్ఎల్బీసీ పనులు ఆగిపోవడం వల్ల ఇవాళ కుప్పగూలి 8 మంది ప్రాణాలు పోయినాయి. ఈ పాపం నీది కాదా చంద్రశేఖరరావు? ఈ పాపాల భైరవుడివి నువ్వు కాదా? మా ప్రాణాలను, మా ఆస్తులను కొల్లగొట్టి ఇవాళ రాయలసీమకు నీళ్లు తరలించకపోతుంటే గుడ్లప్పగిచ్చి చూస్తున్నావు కదా. రాయలసీమకు నీళ్లు తరలించడానికి కారణం నువ్వు కాదా? ఆనాడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పోతిరెడ్డి పాడు పొక్క పెద్ద చేసి నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు తండ్రి నీళ్లు తీసుకుపోయాడు. ఇవాళ కొడుకు ముఖ్యమంత్రి అయినాక ప్రగతి భవన్లో పిలిచి పంచపక్ష ప్రమాణాలు పెట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పునాదులేసింది నువ్వు కాదా? ఆలోచన, కర్త, కర్మ, క్రియ, రాయలసీమ లిఫ్ట్ చంద్రశేఖరరావు వేసిన పునాది రాయి. అంతెందుకు మిత్రులారా, నేను గుర్తు చేయదలుచుకుని ఇక్కడున్న మా యువకులకు, రాయలసీమ పోయిండు, రోజమ్మ ఇంటికి పోయిండు, రొయ్యల పులుసు తిన్నాడు. ఏమన్నాడయా? రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తాన్న సన్నాసోడేవాడని నేను అడుగుతున్నా. రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసు తింటేనే రాయలసీమను రతనాల సీమ చేయాలన్న చంద్రశేఖరరావు మా పాలమూరు, కరీంనగర్ నుంచి వలస వచ్చిన నిన్ను
హక్కున పెట్టుకొని గుండెల్లో పెట్టుకొని భుజాల మీద మోసి పార్లమెంటు సభ్యుడిగా ఢిల్లీకి పంపిస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినవు. మరి మాకు ఎంత చేయాలో నువ్వు? ఇవాళ నిన్ను ఎంపీగా గెలిపించినందుకు నీ చర్మం వచ్చి మా పాలమూరు బిడ్డలకు చెప్పులు కుట్టించినా కూడా అది తక్కువనే అవుతుంది. నువ్వు పాలమూరు ద్రోహివి. కృష్ణానది జలాలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాయలసీమ కొల్లగొట్టకపోతుందంటే 100% దుర్మార్గుడివి నువ్వు. ఈ రోజు 811 టీఎంసీల్లో 512 టీఎంసీలు ఆంధ్రకు తీసుకుపోయినని సంతకం పెట్టిన దుర్మార్గుడివి. ఇవాళ సంతకమే తెలంగాణ రైతాంగానికి యమపాశమై ఈరోజు మా ప్రాణాలను బలిగొనే పరిస్థితి వచ్చింది. అందుకే ఇవాళ ప్రాజెక్టుల మీద, నీళ్ల మీద, పడవ పడ్డ పాలమూరు మీద ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి, పుట్టింది అచ్చంపేట్ల, పెరిగింది వనపర్తిలా, గెలిచింది కొడంగల్ల. ఈ పాలమూరు రుణం తీర్చుకోనికనే తెలంగాణ ముఖ్యమంత్రినైనా మా నారాయణపేట కొడంగల్ మక్తల్ ప్రాజెక్టు ప్రారంభిస్తే కేసులేసి అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నావు. ఎస్ఎల్బీసీని పడావు పెడితే పని చేయాలంటే అడ్డం వచ్చి పండుకుంటున్నావు. ఇవాళ మా పాలమూరును పడావు పెట్టిందే నువ్వు చంద్రశేఖరరావు. నిన్ను నమ్మినందుకు మమ్మల్ని నట్టేట ముంచినవు. వెనకటికి పెద్దలు చెప్పినట్టు నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రెలైనాయని ఇవాళ చంద్రశేఖరరావు నమ్ముకున్నందుకు పాలమూరు జిల్లా ఎడారిగా మారింది. అందుకే మిత్రులారా, ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నది కదా. మీరందరు కలిసి మేఘారెడ్డి, నన్ను, మల్లురవిని, బట్టి విక్రమార్క గారిని, మధుసూదన్ రెడ్డిని, రాజేష్ను, శంకర్ను ఆశీర్వదించి 5 ఏళ్ల కోసం అధికారం ఇస్తే ఏడాది కాకముందే మమ్మల్ని దిగిపోమంటారు. ఇది న్యాయమా? ఒక్కసారి ఆలోచన చేయండి. 10 ఏళ్ళు మీరే కదా దోసుకున్నది, 10 ఏళ్ళు పాలించింది మీరే కదా, 10 ఏళ్ళు ఏలుకున్నది మీరే, దోసుకున్నది మీరే, 10 ఏళ్ళు అధికారాన్ని అనుభవించింది మీరే. ఒక పాలమూరు రైతు బిడ్డ నల్లమల్ల ప్రాంతం నుంచి తెలంగాణకు ముఖ్యమంత్రి అయితే చూసి ఓర్వలేరా? మీరు, మీ కొడుకులు, మీ మనవళ్ళు మీరు ఏలనిక్క పుడితే మేమేమో ఇవాళ బిచ్చమెత్తుకోవడానికి పుట్టినమా అని నేను అడుగుతున్నా. మీలాగా మేము చదువుకోలేదా? మీలాగా మాకు తెలివితేటలు లేవా? మీలాగా మేము పరిపాలన చేయలేమా? మా పాలమూరులకు శక్తి లేదా? ఈ దేశమే కాదు ఈ ప్రపంచాన్ని నడిపించగలిగిన శక్తి నా సోదరులకు, నా సోదరిమణులకు ఉంది. చంద్రశేఖరరావు, నువ్వు అనుకుంటున్నావేమో బిడ్డ పాలమూరోడు అమాయకుడని. మాది అమాయకత్వం కాదు, మాది మంచితనం. మా మంచితనాన్ని నువ్వు పరీక్ష పెడితే తిక్క రేగిందంటే డొక్కజించి డోలు కడతాం. మా సోదరుల సంగతి, మా జిల్లా సంగతి ఇంకా నువ్వు మొత్తం చూడలే. నువ్వు అనుకుంటున్నావేమో వీళ్ళ అమాయకులు అరికథలు చెప్పి నమ్మించవచ్చు అని. ఈ అరికథలు, పిట్టకథలు నడవవు చంద్రశేఖరరావు. చాలా మందిని చూసినాం. నల్లమలకు రా, ఒకసారి తెలుస్తుంది మా పౌరుషం ఏందో. నల్లమల అడవుల నుంచి దేశానికే నాయకత్వం వహించిన పటేల్ సుధాకర్ రెడ్డి మా పాలమూరు బిడ్డ, మర్చిపోకు. పౌరుషానికి, పోరాటానికి మా పండుగ సాయన్న మా పాలమూరు బిడ్డ, మర్చిపోకని నేను చెప్పదలుచుకున్నా. మొట్టమొదటి తెలంగాణ ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు మా పాలమూరు బిడ్డ, నువ్వు మర్చిపోకు. ఉత్తమ పార్లమెంటేరియన్ వచ్చిన మా జైపాల్ రెడ్డి మా పాలమూరు బిడ్డ. మా మహేంద్రనాథ్ నీతికి, నిజాయితీకి మరుపేరైన ప్రపంచంలోనే నీతిమంతుడని చెప్తే గుర్తుపట్టే నాయకుడు మహేంద్రనాథ్ది పాలమూరు అన్న సంగతి మర్చిపోకు. ఆనాడు అంతెందుకు తెలంగాణ కోసం మొట్టమొదట గలం విప్పింది, గజ్జ గట్టించింది. ఇదే ప్రాంగణంలో సమావేశం పెట్టింది డాక్టర్ జిల్లెళ్ల చిన్నారెడ్డి. 2000 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రాన్ని, మళ్ళీ తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదింది డాక్టర్ జిల్లెళ్ల చిన్నారెడ్డి, పాలమూరు బిడ్డ అని మర్చిపోకు చంద్రశేఖరరావు. మమ్మల్ని ఏదో హరికథలు చెప్పి మభ్య పెట్టాలనుకుంటే మాకు తెలుసు. ఒడుపు చూసి మడత దగ్గర ఎట్లా వాత పెట్టాలో మా అక్కలందరికీ తెలుసు. మా సోదరులు ఎవరైనా మీ మాటలు నమ్ముతారేమో నాకు తెలియదు, కానీ మా ఆడబిడ్డలు, మా అక్కలు తెలివి కల్లోలు, మా అక్కలు గట్టిగా కట్టెబట్టుకొని నిలబడతారు. ఇక సందెట్ల సడేమి అని కిషన్ రెడ్డి ఒక ఆయన మోపై నిన్నమన్న నువ్వేం చేసినావు అంటాడు. నువ్వేం చేసినావా? మరి నేను వచ్చి 12 ఏళ్ళు అయింది, మీ మోడీ 12 ఏళ్ళ నుంచి ఏం చేసినావు అంటే మా మోడీకి ఇంత పనులు చేస్తాడని. నేను ఏదైనా కష్టపడి కొట్లాడితేస్తే అది మేమే ఇచ్చినామంటాడు. ఉదాహరణ, వరంగల్లో ఇవాళ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినాం. నానా తిప్పల పడి ఢిల్లీకి వెళ్ళి నేను కూర్చొని వచ్చిన. కానీ కిషన్ రెడ్డి అంటున్నాడు, లేదు ఆ ఎయిర్పోర్ట్ నేనే తెచ్చిన.
మేమిచ్చిందే ఎయిర్పోర్టు, మా మోడీ ఇచ్చిండు, నేను తెచ్చినా అంటున్నాడు. ఓకే, నాకేం అభ్యంతరం లేదు మీడియా మిత్రులారా. మోడీ గారు ఇచ్చిండ్రు, కిషన్ రెడ్డి గారు తెచ్చిర్రు. అది నిజమైతే మెట్రో రాలేదు కదా, రాలేదంటే ఆపింది మోడే కదా. మూసి నది ప్రక్షాళనకు నిధులు రాలే కదా, ఆపింది మోడే కదా. ఆపమని చెప్పింది నువ్వే కదా. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం నేను తెచ్చినా అంటున్నావు కదా, దక్షిణ భాగం ఆగిపోయింది, ఆపింది నువ్వే కదా. ఉత్తర భాగం కూడా క్యాబినెట్లో పెట్టకుండా టెండర్లు పిలిచిన వాయిదాలు వేస్తున్నది నువ్వే కదా. మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 60 టీఎంసీల నీటి కేటాయింపులు 10 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నది కదా, ఆపింది నువ్వే కదా. ఈరోజు మా కాళేశ్వరానికి నీటి కేటాయింపులు, మా సమ్మక్క సారలమ్మ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు, మా సీతారామ సాగర్కు నీటి కేటాయింపులు కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి ఆపుతున్నదంటే మోడీ గారు ఆపినట్టే, కిషన్ రెడ్డి గారు చెప్పినట్టే కదా. ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నావు కిషన్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నా. వస్తేనేమో ఆయన కథలు రాసుకుంటాడట, రాకపోతేనేమో రేవంత్ రెడ్డి ఏం చేయలేదు అంటాడంట. నేను 55,000 ఉద్యోగాలు ఇచ్చిన, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 12 ఏళ్ళైంది ప్రధానమంత్రిగా మోడీ పదవి చేపట్టి 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో నేను ఎల్బీ స్టేడియంలో తలలు లెక్క గట్టి 55,163 మందిని నేను తలలు లెక్క గట్టిస్తా. మీ మోడీ తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండో నువ్వు లెక్క గట్టి చెప్పు కిషన్ రెడ్డి అని నేను అడుగుతున్నా. అయితే గీతే మోడీ ఇచ్చింది 2 బోడి ఉద్యోగాలు, ఒకటి కిషన్ రెడ్డికి, రెండోది బండి సంజయ్కి. ఇదంతా ఎట్లుందా అంటే గుండు అరగుండు బ్రహ్మానందం దగ్గరికి పోయినట్టు ఉంది. ఇవాళ నువ్వు ఏం తెచ్చినావో చెప్పు ప్రత్యేకంగా. నీ నియోజకవర్గంలో సికింద్రాబాద్లో వర్షాలు వచ్చి వరదల్లో మునిగిపోతే ఆనాడు హైదరాబాద్ ప్రజలకు లారీ పోతే లారీ ఇస్తాన్నారు, ఆటో పోతే ఆటో ఇస్తాన్నారు, బండి పోతే బండి ఇస్తాన్నాడు బండి సంజయ్ గారు. ఏమిచ్చిరు సిల్లి గవర్నర్ ఇచ్చిరా అని నేను అడుగుతున్నా. ఏమి ఇయ్యలేక చేతగాక కేటీఆర్ మాట్లాడుతుంటే అసహనం అక్కసు కనిపిస్తుంది, కిషన్ రెడ్డి మాట్లాడుతుంటే అసూయగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన నేను జర ఒక దగ్గరనే పెరిగినాం కొంతకాలం. అరే నాకంటే ముందుగాల నాకంటే చిన్నోడు తెలంగాణకు ముద్రైందని కడుపు నిండా అసూయ కుళ్ళు పెట్టుకొని కాళ్ళ కట్టె పెట్టే పని చేస్తున్నాడు కిషన్ రెడ్డి. నువ్వు ఇట్లాంటి తప్పుడు పనులు చెయ్యకు, ఎక్కువ రోజులు ముసుగు దొడుక్కొని నడపలేవు. మొన్నటికి మొన్న మనోహర్ లాల్ ఖట్టర్ కేంద్ర మంత్రి హైదరాబాద్కు వస్తా అంటే మొదట రాకుండా అద్దుకున్నాడు, రెండవసారి వచ్చిండు. ఆయన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి, గృహ నిర్మాణ శాఖ మంత్రి. హైదరాబాద్ గ్రాండ్ కాకతీయ హోటల్లో సమీక్ష పెట్టి మంత్రి గారికి మా నివేదికలు ఇస్తే 4 గంటలు చెప్తే నీ సొంత పార్లమెంటు సికింద్రాబాద్లో జరిగిన సమీక్ష సమావేశానికి నువ్వెందుకు డుమ్మా కొట్టినావు? నువ్వెందుకు మనోహర్ లాల్ ఖట్టర్ను మెట్రో ఇవ్వమని అడగలేదు, పేదోళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వమని అడగలేదు, ఇవాళ విద్యుత్తులో ఆర్థిక సహాయాన్ని ఇవ్వమని ఎందుకు చెప్పలేదు కిషన్ రెడ్డి గారు? దీన్ని బట్టి నీ కుళ్ళేందో నీ అసూయేందో కళ్ళకు కనిపిస్తలేదా అని నేను అడుగుతున్నా. కానీ అదే సమావేశానికి ఈటల రాజేందర్ గారు వచ్చి మెట్రోను మేడ్చల్ వరకు ఇవ్వమని అడిగిన మాట నిజం కాదా? హైదరాబాద్కు మంత్రి వస్తే తెలంగాణ అభివృద్ధి కోసం సమీక్ష చేస్తే 10 సార్లు నేను నీ చుట్టూతో తిరిగి మా అధికారులందరినీ ఇంటికి పంపించి నివేదికలు ఇస్తే మంత్రి వచ్చినప్పుడు నువ్వు రావా? ఏం పని చేస్తున్నావే కిషన్ రెడ్డి? హైదరాబాద్కు ఢిల్లీలోనే మంత్రి వస్తాడు కానీ ఈడ గల్లీలున్న నువ్వు సమీక్షకు రావా? ఇది నీ బుద్ధి, నీ దుర్బుద్ధి తెలంగాణ సమాజానికి అర్థమైతలేదా? ఇంత కుళ్ళెందుకు కిషన్ రెడ్డి నీకు? కడుపు నిండా కుళ్ళు పెట్టుకున్నాడు బాగుపడ్డోనే నన్ను చూసినావా కిషన్ రెడ్డి ఎప్పుడన్నా? కుళ్ళుతోనే కృషించిపోతారు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 10 తారీఖు నుంచి పార్లమెంటు రాబోతుంది. తొందరలోనే మా బట్టి విక్రమార్క గారు తెలంగాణ నుంచి ఉన్న పార్లమెంటు సభ్యులను రాజకీయాలకు అతీతంగా 17 మంది లోక్సభ సభ్యులను 7 మంది రాజ్యసభ సభ్యులను ఇంక్లూడింగ్ కిషన్ రెడ్డి అండ్ బండి సంజయ్ని సచివాలయంలో సమీక్ష పెట్టండి. తెలంగాణ రాష్ట్రానికి రావచ్చిన ప్రాజెక్టుల వివరాలు, తీసుకోవాల్సిన అనుమతులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీరు ఇవ్వండి. అవన్నీ తీసుకొని ఢిల్లీకి వెళ్దాం, మోడీని కలుద్దాం, తెలంగాణకు సాధించుకుందాం. నిర్మల సీతారామన్ గారు ఈరోజు తమిళనాడుకు మెట్రో తీసుకుపోయింది. ఇవాళ కర్ణాటకలో చంద్రశేఖర్ గారు బెంగళూరుకి మెట్రో తీసుకొని పోయిండు. ఆడ ప్రతిపక్ష పార్టీల అధికారంలో ఉన్న
కర్ణాటకలో ఉన్న శోభా గారు బెంగళూరుకు మెట్రో తీసుకెళ్ళింది. నిర్మల సీతారామన్ గారు వాళ్ళ సొంత రాష్ట్రం తమిళనాడుకు మెట్రో తీసుకెళ్ళారు. మరి నీ సొంత రాష్ట్రానికి ఎందుకు మెట్రో ఎందుకు మీరు తీసుకొస్తలేరు కిషన్ రెడ్డి అని నేను అడుగుతున్నా. ఇంత దుర్మార్గం, ఇంత కుళ్ళు నీ దగ్గర పెట్టుకొని నువ్వు మమ్మల్ని తిట్టి మమ్మల్ని బెదిరియాలనుకుంటున్నాడు. బెదిరిస్తే తెలంగాణకు రైలు వస్తుందా కిషన్ రెడ్డి? బెదిరిస్తే మూసి ప్రక్షాళన జరుగుద్దా? బెదిరిస్తే రీజనల్ రింగ్ రోడ్ వస్తుందా? ఉండొచ్చు నీ దగ్గర, మోడీ గారు ఉండొచ్చు, లేకపోతే ఈడీను సిబిఐ నీ దగ్గర ఉండొచ్చు. ఎంతకాలం భయపడతామే? సావు మళ్ళా రాదు కిషన్ రెడ్డి, గుర్తుపెట్టుకో. సావు ఒక్కటిసారి వస్తుంది. సావుకు తెగించే 10 ఏళ్ళు కొట్లాడినాం, సావుకు తెగించి కొట్లాడినాం కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ రక్తాన్ని చిందించి అవసరమైతే ఆఖరి శ్వాస వదిలిండ్రు కానీ కాంగ్రెస్ జెండా వదలలేదు. భుజాలు కాయలు కాసే విధంగా జెండాను మోస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం వచ్చింది. మేమెవ్వరికి భయపడేటోళ్ళం కాదు, మర్యాదకు మర్యాద ఇచ్చేటోళ్ళం. మేము కొంతకాలం మౌనంగా మీరు చేసే తప్పులను లెక్క కడుతున్నాం అంతే తప్ప కిషన్ రెడ్డి గారు బెదిరించి బతకాలని చూడకు. ప్రజల గౌరవం పెంచుకోవాలంటే పని చెయ్యాలి. ఏం పని చేస్తావో చెప్పు, ఎట్లా చేద్దామో చెప్పు. మాకు బేసజాలు లేవు. నేను నీ ఇంటికి వచ్చిన, నీతో 10 సార్లు మాట్లాడినా, తెలంగాణకి ఇవి కావాలని చెప్పినా, నువ్వు సహకరించు కిషన్ అన్న, నువ్వు పెద్దోని అని చెప్పిన. నీ పెద్దరిక నువ్వు నిలబెట్టుకున్నావా? ఒక్కసారైనా పదా ముఖ్యమంత్రి గారు మోడీ దగ్గరికి వెళ్దాం, మన తెలంగాణకు తెచ్చుకుందామని ఎప్పుడన్నా మాట్లాడినవా? మనోహర్ లాల్ ఖట్టర్ హైదరాబాద్కు వస్తే సమీక్షకు రాని నువ్వు ఈరోజు మెట్రోకు సహకరించిన అని చెప్తే మేము నమ్మాలనా? నరేంద్ర మోడీ గారు సబర్మతి నదిని గుజరాత్లో ప్రక్షాళన చేసుకుంటాడు. యోగి ఉత్తరప్రదేశ్లో గంగా నదిని ప్రక్షాళన చేసుకుంటాడు. అమిత్ షా నేమో ఢిల్లీలో యమునా నదిని ప్రక్షాళన చేస్తా అంటాడు. బీజేపీలు ఉన్న దగ్గర నదుల ప్రక్షాళన జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వరదల పారిస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి మూసీ నది ప్రక్షాళన వద్దా కిషన్ రెడ్డి? ఆ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలు నీకు ఓటు వేయలేదా? నిన్ను ఎంపీని చేయలేదా? నిన్ను కేంద్ర మంత్రిని చేయలేదా? ఎందుకు వాళ్ళ పట్ల పగబట్టినవు? పామై బుస కొడుతున్నావు కిషన్ రెడ్డి మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదోళ్ళ మీద అని నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా. ఇదేనా నీ పార్టీ, నీ విధానం? నేను మొన్ననే మోడీ గారిని కలిసి వచ్చిన. పాపం మోడీ గారు మంచిగానే ఉన్నారు, మనకి ఏదన్నా ఒకటి చేయాలని. సాయిందోడి పాత్ర కిషన్ రెడ్డి పోషిస్తుండు. సమస్య అక్కడ లేదు, సమస్య ఇక్కడనే ఉంది, కుటిలం ఇక్కడనే ఉంది, కుతంత్రం ఇక్కడనే ఉంది. అందుకే ఇవాళ కిషన్ రెడ్డికి చాకిరేవు పెట్టిన. సమస్య మోడీ కాదు, సమస్య ఇవాళ సమస్యలు పరిష్కరించాలని మోడీ తెలంగాణ పట్ల సానుభూతితో ఉన్నా కిషన్ రెడ్డి గారు పగతో ఉన్నాడు. ఆయన చీకటి మిత్రుడు కేసీఆర్ దిగిపోయిందన్న దుఃఖంలో ఉన్నాడు. ఆయన దుఃఖం ఏందో నాకు అర్థమైతలేదు, ఆయన బాధ ఏందో నాకు అర్థం కావట్లేదు. మేము ఉండొద్దా? మేము గెలవద్దా? మేము ప్రజలకు మేలు చేయొద్దా? ఇవాళ ఇన్ని సంక్షేమ పథకాలు మేము చేస్తుంటే చూసి ఓర్వలేని తనం మంచిది కాదు కిషన్ రెడ్డి. అందుకే ఇవాళ మిత్రులారా, ఈ వనపర్తికి వస్తే కుటుంబ సభ్యులను కలిసినట్టు నా పాత జ్ఞాపకాలు, పాత మిత్రులు ఈ వనపర్తి నుంచి పొందిన స్ఫూర్తి, ఇక్కడ చదువు కావచ్చు, సంస్కారం కావచ్చు, రాజకీయ చతురత కావచ్చు, విద్యార్థి రాజకీయాలలో నేను ఏదైతే నేర్చుకున్నానో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిలబెట్టింది. తప్పకుండా ఈడున్న వేలాది మంది సాక్షిగా నేను మీకు చెప్తున్నా, పాలమూరు రుణం తూర్చుకుంటా. అది కిషన్ రెడ్డి అయినా, కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ అయినా, కవిత గారైనా ఎవరినైనా లెక్క పెట్టేది లేదు. మా పాలమూరోళ్ళు అనుకుంటే మీరు ఎక్కడికి పోతారో కూడా నాకు తెలియదు. అనవసరంగా మా మంచితనాన్ని మీరు పరీక్ష పెట్టొద్దు అని వాళ్ళని హెచ్చరిస్తూ, మీరు చూపించిన ఆదర అభిమానాలకు నా గుండె సంతోషంతో ఉంది, నా కడుపు నిండిన ఆనందం ఉంది. వేలాది మంది మా ఆడబిడ్డల ఆశీర్వాదం తీసుకొని నేను బయలుదేరుతున్నా. పాలమూరును పసిడి పంటల జిల్లాగా మార్చే బాధ్యత నాది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, కల్వకుర్తి ఎత్తిపోతల, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, మక్తల్, నారాయణపేట, కొడంగల్, అదే విధంగా తుమ్మిళ్ళ, అదే విధంగా జూరాల ప్రాజెక్టులను పూర్తి చేసి మహబూబ్నగర్ జిల్లాలో 20 నుంచి 25 లక్షల ఎకరాలకు నీరు పారించే బాధ్యత నాది. అభివృద్ధి పదం వైపు నడిపిస్తానని తెలియజేస్తూ మీ బిడ్డగా
మీ ఆశీర్వాదం తీసుకొని బయలుదేరుతున్నా. ధన్యవాదాలు మిత్రులారా. మూడు రంగుల జెండా బట్టి సింగమూలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాగల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు.